హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. చివరాఖరిలో సజ్జన సాంగత్యం అనుభవాన్ని కూడా పంచుకుంటూ ఎంతో గొప్ప ఉన్నతమైన ఆత్మ ప్రయాణం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు ఆ చక్కటి అద్భుతమైన ప్రయాణం చేయడానికి మనతో పాటు రమాదేవి మేడం గారు నెల్లూరు నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ పరస్పర సంబంధాలు. ఆ ఒక టాపిక్, ఒక జ్ఞానాన్ని అందుకుందాం. దానికి ముందు మనం మేడం ని సదర్వంగా జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికి జూమ్ సెక్షన్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. అలాగే ఈ జూమ్ సెక్షన్ ని, ఈ ఛానల్ ని కండక్ట్ చేస్తున్నటువంటి, ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా అభినందనలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ముందుగా మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు, డాక్టర్ జీకే గారికి, తిరుపతి లక్ష్మీ ప్రసన్న మేడం గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ సెక్షన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. నా పేరు రమాదేవి, నెల్లూరు. 2004 నుంచి మెడిటేషన్ అనేది స్టార్ట్ చేశాను. బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ అంటే లైఫ్ అంటే ఏంటి అనేది అవగాహన అయింది. బిఫోర్ మెడిటేషన్ అసలు లైఫ్ అంటే నేను, నాది, ఇల్లు, పిల్లలు, సంసారం ఇదే. ఒక్క టైంలో బాబుకి బాగాలేకుండా రావడం, ఆ సిచ్యువేషన్ ద్వారా లైఫ్ అంటే ఇదా, మనీ, మెడిసిన్ కూడా సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఉంటాయా అని ఒక జీవితం మీద ఒక వైరాగ్య భావన వచ్చేసి అప్పుడు మెడిటేషన్ లోకి రావడం జరిగింది. నాకు ధ్యాన పరిచయం అనేది మా వారు మాల్యాద్రి గారి ద్వారా జరిగింది. ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పటి నుంచి బై ప్రాక్టీస్ తర్వాత అసలు లైఫ్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, మనం అంటే ఏంటి, జన్మ ఏంటి, మనం ఎందుకోసం వచ్చాము, ఈ బాధలేంటి, కష్టాలేంటి, కార్యకారణ సంబంధం ఏంటి అనేది ఇప్పటి వరకు నా యొక్క సాధన ద్వారా నేను ఒక అవగాహనకు వచ్చాను మాస్టర్స్. నేను నా జీవిత అనుభవంలో, నేను ప్రయాణించిన మార్గంలో నేను నా జీవిత కోణాన్ని చూసిన విధానము, నా సాధన ద్వారా, నా యొక్క స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా నేను అవగాహన చేసుకున్న జ్ఞానాన్ని, సత్యాన్ని మీకు తెలియజేస్తాను. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ పరస్పర సంబంధాలు. ఎలా ఉండాలి, శాస్త్రం ఎలా చెప్తుంది, ఎలా ఉంటే మనకు ఆనందకరంగా ఉంటుంది, ఎందువల్ల స్పాయిల్ అయ్యి ఆ పరస్పర సంబంధాల మధ్య అవగాహన లేకుండా ఎందుకు ఉంటుంది, అది ఏంటి అనే రీజన్ ని తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, ఎవరైనా కూడా ఈ భూమి మీద ఉండే ప్రతి జీవరాశి కోరిక ఆనందంగా ఉండాలి. అది శారీరకంగా సుఖంగా అనుకోండి, సంతోషం అనుకోండి, ఏదైనా అనుకోండి, తనకి ఎటువంటి అలజడి అనేది లేకుండా ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి అన్నదే ప్రతి ఒక్క జీవరాశి, ప్రతి ఒక్కరి కోరిక. ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్కరి కోరిక. అయితే అలా ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నాం. ఉండాలని కోరిక, తాపత్రయం, ఆశ, కానీ అలా ఉండలేకపోతున్నాం. ఉన్నది నచ్చదు, లేనిది కావాలి, అనుకున్నవి జరగకపోతే బాధ, అనుకోనివి జరిగితే కష్టం వస్తే బాధ, దుఃఖం, భయం ఇవన్నీ ఏర్పడుతూ మనిషి ఆనందాన్ని వెతుక్కుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారు. అసలు ఆనందం అంటే ఏంటి? అసలు నీకు ఏ కారణంగా దుఃఖం కలుగుతుంది? నీ దుఃఖానికి కారణం ఏంటి? అసలు ఆ దుఃఖం నీ జీవితంలోకి ఎందుకు వచ్చింది అని ఈ కార్యకారణ సంబంధం అంతా తెలియాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యము, సేవ ఇవన్నీ కూడా చేయాలి. అవి చేస్తూ ఉంటేనే మన జీవితం, మనమేంటి, ఈ అనారోగ్యం ఏంటి, ఈ సమస్య ఏమిటి అనేది అవగాహన అవుతూ ఉంటుంది. ఈ ధ్యానం, ఈ ఆనాపానసతి అనే ధ్యానాన్ని ఎప్పుడైతే మనం డైలీ చేస్తూ ఆ యొక్క శక్తిని, ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే ఆ శక్తిని, ఆ విశ్వశక్తి అనుకోండి, దైవశక్తి అనుకోండి, కాస్మిక్ ఎనర్జీ అనుకోండి, పేరు ఏదైనా పెట్టండి, ఉండేది ఒకటే, సత్యం ఒకటే. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో చెప్తారు వారి వారి పరిభాషల్లో.
అయితే ఇక్కడ మనము ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ విశ్వశక్తి అనే దాన్ని రిసీవ్ చేసుకుంటాము ధ్యానంలో. ఎప్పుడైతే మనకు ధ్యాన సాధనం పెరుగుతూ ఉంటుందో ఆ విశ్వశక్తి మనలోకి నిండి ఆ జీవితం పట్ల అవగాహన, ఆ సమస్య పట్ల అవగాహన, ఆ కార్యకారణ సంబంధాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఎలా అయితే ఒక వంట చేయాలి, ఒక అన్నం వండాలి అంటేనే ఎంత మందికి వండాలి, ఎంత క్వాంటిటీలో వండాలి, ఆ ఏ పాత్ర పెట్టాలి, ఎంత పాత్ర పెట్టాలి, ఎంత టైం ఉండాలి, గ్యాస్ స్టవ్ మీద వండుతున్నామా, పొయ్యిల మీద వండుతున్నామా, ఎలక్ట్రిక్ కుక్కర్ మీద వండుతున్నామా, అంటే ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఎంత వాటర్ పోయాలి, ఎలా ఉండాలి, ఏ బియ్యాన్ని అయితే ఎలా ఉండాలి, అంటే జస్ట్ మన లైఫ్ లో మనం తినే ఆహారానికి ఒక క్రమ పద్ధతి ఉంది, ఎలా వండాలి ఏంటి అనేది. అలాగే డ్రైవింగ్ చూసుకోండి, ఒక జర్నీ చెయ్యాలి అంటే, ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటేనే ఎలా వెళ్ళాలి, ఏ రూట్ లో వెళ్తే ఎలా ఉంటుంది, ఎక్కడ టర్న్ తీసుకోవాలి, ఎక్కడ ఆగాలి, ఏంటి అని, అంటే ఈ యొక్క రూల్స్ ని ఫాలో అవుతాము. ఏదైనా ఒక వస్తువు కొన్నా కూడా దాన్ని ఎలా యూజ్ చేయాలి అని ఒక ఇస్తారు, దాని ప్రకారమే మనం యూజ్ చేస్తాం. అంటే ప్రతి ఒక్క దానికి కూడా ఒక శాస్త్రము, ఒక క్రమ పద్ధతి అనేది ఉంది. దాన్ని ఫాలో అయిపోతే మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఒక జర్నీ కూడా నువ్వు ఆగాలి అన్నప్పుడు ఆగాలి, లేదు నేను వెళ్తాను అని మనం జర్నీ ముందుకెళ్ళామంటే అట్నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ఢీకొంటాయి, యాక్సిడెంట్ అవుతుంది. ఒక టర్న్ తీసుకోవాల్సిన చోట, స్లో చేయాల్సిన చోట స్పీడ్ గా వెళ్ళి నేను స్ట్రైట్ గా వెళ్తాను అంటే యాక్సిడెంట్స్, అంటే రూల్స్ ఫాలో కాకపోతే నీకు యాక్సిడెంట్స్ అవుతాయి. అంటే అలాగే మన జీవితము అంటే జీవిత సత్యాలేంటో, జీవితం ఎలా జీవించాలో ఆ సత్యాల్ని, పాఠాల్ని మనకు చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు. జీవితం అంటే ఏంటో తెలియదు. పూర్వకాలంలో అయితే చిన్నప్పుడే పిల్లలకి గురుకులాల్లో పిల్లల్ని పంపించేవారు. అక్కడ వృత్తి విద్యలు ప్లస్ ఆధ్యాత్మిక విద్య, ఈ రెండు విద్యల్ని నేర్పించేవారండి. నెక్స్ట్ వాళ్ళు జరగబోయే జీవిత కాలంలో వాళ్ళకి జీవితం పట్ల గాని, ఆత్మ పట్ల గాని అవగాహన కల్పించి ఆ వృత్తి విద్యల్ని కూడా నేర్పించి అన్ని చక్కగా ఆడపిల్లలకైతేనేమి, అబ్బాయిలకైతేనేమి ఒక జీవితం యొక్క సత్యాలను వాళ్ళకి అవగాహన చేసి ఆ తర్వాత కుటుంబంలోకి వాళ్ళని ప్రవేశపెట్టేవాళ్ళంట. అట్లా 4 వ్యవస్థలు. అట్లాగా అన్నిటినీ కూడా తెలుసుకొని ముందు ఆ తర్వాత కుటుంబంలోకి ప్రవేశించేవాళ్ళు. అది మెల్లిమెల్లిగా రాను అనేది ఆ గురుకులాలే మాయమైపోయి ఇప్పుడు ఏంటి అంటే డబ్బు సంపాదన కోసమే విద్య అనే రకంగా ఉంది, కానీ జ్ఞాన కోసంగా లేదు. అసలు ఏం పర్పస్ అయ్యా అంటే ఈ కోర్సు చేస్తే నీకు ఇష్టమా, కాదు, ఈ కోర్సు చేస్తే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కువ ఆదాయం వస్తుంది, శాలరీ వస్తుంది, ఆ ఎక్కువ శాలరీ రావడంతో ఆ డబ్బులోనే ఆనందం ఉంది అనేటువంటి సరికాని ఆలోచన విధానం ఏర్పడిపోయి జనంలో డబ్బులోనే ఆనందం ఉంది, ఈ కోర్స్ చేస్తే ఇంత శాలరీ వస్తుంది, అంత శాలరీతో నేను హ్యాపీగా ఉంటాను అనుకునేటువంటి సరికాని ఆలోచన. అలాగా జీవితం అంటే ఏంటో తెలియక ఈ డబ్బుని వెతుకులాట సంపాదించడంలోనే జీవితం సాగిపోతూ ఉంది. కానీ సత్యం ఏమిటి అంటే అది డబ్బు అనేది మన జీవితానికి ఒక సాధనం మట్టుకే. ఈ భౌతిక జీవితంలో ఒక మార్పిడి. పూర్వకాలంలో డబ్బు అనేది అసలు లేనే లేదు. ఒక వస్తు మార్పిడి ఉండేది. మన దగ్గర ఉండే వస్తువులు ఇతరులకి, ఇతరుల దగ్గర ఉండే వస్తువులు మనకు, అలా వస్తు మార్పిడి ఉండేది. రాను రాను ఏంటంటే దాచుకోవడం అనేది అలవాటయ్యి ఈ మనీ అనేది సృష్టించబడి ఇలా అయింది. ఓకే, ఇదంతా ఓకే, కాలక్రమేణా జరిగింది అనుకుందాం. అయితే ఇప్పుడున్న నా సమస్యని నేను ఎలా పోగొట్టుకోవాలి? ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్య సంస్థ ప్రకారం 4 రకాల స్థాయిల్లోనూ మనము సంపూర్ణంగా ఆనందంగా ఉండాలి. ఏమేమి స్థాయిలు? శారీరకంగా ఆనందంగా ఉండాలి. శారీరకంగా అంటే ఈ శరీరానికి ఎటువంటి అనారోగ్యం లేకుండా. మానసికంగా అంటే మనసు ఏ విషయాలకి అలజడి చెందకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నామా? లేదు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామా అంటే ఒకరికి శారీరక ఆరోగ్యం ఉంటే ఒకరికి మానసికమైంది. మానసికంగా బాగున్నారంటే అంటే ఏదో ఒక దాంట్లో, ఈ 4గిట్లో ఏదో ఒక దాంట్లో మనం అలర్జీ చెందుతున్నాం చూడండి. వీటికి పరిష్కారం ఏందో తెలుసుకుందాం. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మనసు పరంగా ఆరోగ్యంగా ఉండాలి,
నెక్స్ట్ బుద్ధిపరంగా, సాంఘిక పరమైన, సంఘపరంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి. లాస్ట్ వన్ ఆత్మపరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా మనం ఆనందంగా ఉండాలి. శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక ఈ 4 స్థాయిల్లో, ఈ 4 తలాల్లో ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాన్ని మనము సంపూర్ణ ఆరోగ్యము అని అంటారంట. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క నిర్వచనం ప్రకారం. అయితే మనం ఈ 4 రకాల ఆనందాల్లో ఉన్నామా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనారోగ్యం. ఆ అనారోగ్యానికి ఏది అయినా ఆ అనారోగ్యానికి కారణాలు ఏంటి అంటే 3. ఏమిటా 3? ఫస్ట్ మనం తీసుకునేటువంటి ఆహారం, తిండి విధానాలు. నెక్స్ట్ ఆలోచన విధానం. మన సమస్య ఏదైనా కానీ దానికి మూల కారణాలు 3. ఆహార విధానాలు, అశాస్త్రీయమైన, అడ్డదిడ్డమైన ఆహార విధానాలు, తిండి విధానాలు. అలాగే ఆలోచన విధానం. శాస్త్రం ఎలా చెప్పిందో అలా ఆలోచించము. అసలు నీ ఆలోచన అంటే ఏంటో తెలియదు, ఆలోచనకి ఎంత శక్తి ఉందో తెలియదు. సరికాని ఆలోచన విధానంతో, నెగిటివ్ ఆలోచనతో ఏం ఆలోచిస్తున్నావో దాంతోనూ మనం అనారోగ్యానికి పాలవుతాము. నెక్స్ట్ పరస్పర సంబంధాలు. అసలు ఈ పరస్పర సంబంధాలు భూమి మీదకి ఎందుకు తెచ్చుకున్నాము, ఈ రిలేషన్స్ ని ఏంటి అనేది అవగాహన లేకుండా అశాస్త్రీయంగా, అడ్డదిడ్డంగా మనం వ్యవహరించారంటే మన సమస్యల్ని కొని తెచ్చుకుంటాము. ఈ రోజు నేను ఈ 3 పాయింట్లలో అనారోగ్యానికి కారణమైనటువంటి ఈ తిండి విధానాలు, ఆలోచన విధానాలు, పరస్పర సంబంధాలు, ఈ 3 పాయింట్లలో మెయిన్ గా పరస్పర సంబంధాలు అనే కాన్సెప్ట్ ని వివరించి చెప్తాను మాస్టర్స్. ఈ తిండి విధానాలు, ఆహార విధానాల కంటే, ఆలోచన విధానాల కంటే కూడా నేను నా లైఫ్ లో బాగా ఎక్స్పీరియన్స్ చేసి అనుభవ జ్ఞానంతో ఈ పరస్పర సంబంధాలు అనే దానికి నా ఎక్స్పీరియన్స్ బాగా రిలేటెడ్ గా ఉన్నాయి కాబట్టి నేను ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నాను. మెయిన్ గా నేను శారీరకంగా ఆరోగ్యం అంటే ఓకే, ఎవరైనా కూడా హాస్పిటల్కి వెళ్ళైనా ధ్యానమే కాకుండా హాస్పిటల్కి వెళ్తారు. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక రకరకాల విధానాలతో ఎలాగో బాగా చేసుకుంటారు. అలోపతి వాడుతున్నాము, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదా అని ఆలోచించకుండా వాడతారు, ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు. ఓకే, మానసికంగా కూడా ఏదో ఒక కౌన్సిలింగ్ తీసుకోవడమో, మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళడమో ఏదో. కానీ ఇలాంటి సంఘపరమైన ఒక వ్యక్తి ఒక పరస్పర సంబంధాలలో సరికాని విధానాలు ఉంటే, ఒక సపోర్ట్ లేని వ్యక్తి, అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, అత్త కావచ్చు, కోడలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఒక పార్ట్నర్ కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, సరికాని సంబంధ బాంధవ్యాలు ఉంటే అది మనకు ఆనందాన్ని ఇవ్వదు, బాధని, దుఃఖాన్ని, కష్టాన్ని కలుగజేస్తుంది. ఈ జ్ఞానము, శక్తి లేనప్పుడు మనం అర్థం చేసుకునే విధానము, వాళ్ళపై ఉండే అభిప్రాయము, ఆలోచన ఒకలాగా ఉంటుంది. ఇదే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యం ద్వారా మనం తెలుసుకుంటే అసలు ఆ భగవంతుడు రూపంలో ఉన్న భర్త, భార్య, పిల్లలు ఎవరైతే మన బాధకు, దుఃఖానికి కారణమవుతున్నారో వాళ్ళు అసలు ఎవరు, ఎందుకు వారి ద్వారా నాకు బాధ, దుఃఖం కలుగుతుంది అనే అవగాహన ఏర్పడుతుంది. ధ్యానం లేనప్పుడు ఏంటి, నా దుఃఖానికి కారణం వేరెవరు, నేను కరెక్ట్ గానే ఉన్నాను, వేరే వాళ్ళు, ఎదుటి వాళ్ళు నా బాధకి కారణం అయ్యారు అని వారి మీద మనం తెలియకుండానే బాధ, వాళ్ళ మీద విపరీతమైన ద్వేషము, దుఃఖము కలుగుతూ ఉంటాయి, అసహ్యాలు కలుగుతుంటాయి. కానీ సత్యము, ఈ ధ్యానం ద్వారా, మనం బుక్స్ చదవడం ద్వారా సత్యం ఏం చెప్తుంది అంటే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, అంటే కర్మబంధం రూపంలోనే మనకు ఎవరైనా కూడా ఈ సంబంధ బాంధవ్యాలన్నీ ఏర్పడతాయి. మన రుణం తీర్చుకోవడానికే కర్మ రూపంలోనే మనం వాళ్ళని భార్యగానో, భర్తగానో, పిల్లలుగానో, ఆ పార్ట్నర్ రూపంలోనో, ఒక బాస్ లాగానో, ఇంటి పక్కన వాళ్ళలాగానో, ఏదో ఒక స్నేహితుల్లాగానో తెచ్చుకుంటాము. కానీ వారి ద్వారా దుఃఖం కలిగింది అని మనం వాళ్ళని బ్లేమ్ చేస్తుంటాం. కానీ ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, జ్ఞానము మూల సూత్రం, సత్యం తెలిసిన వ్యక్తి వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, నా వాస్తవాలకి నేనే సృష్టికర్తను అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. అయితే ఇది ధ్యానంకి వచ్చిన కొత్తల్లోనే ఏంటి మేడం నేను ఆ సత్యాన్ని తెలుసుకోగలనా అంటే, ఈవెన్ నేను కూడా తెలుసుకోలేదండి. స్టార్టింగ్ లో చేయగా నా బాధలకు, దుఃఖాలకి కారణము స్టార్టింగ్ లో మా అత్తగారనో, మా వారనో, మా బాబనో బ్లేమ్ చేసి బాధపడి వాళ్ళ మీద ఈ
ద్వేషం పెంచుకున్న రోజులు ఉన్నాయి. పోగా సాధన చేయగా ఆ సాధనలోనే నాకు తెలిసొచ్చింది ఏంటంటే, కార్యకారణ సంబంధము ప్లస్ వారి నుంచి నేను ఏం నేర్చుకోవాలి, ఇంత లోతుకెళ్ళినప్పుడు నేను అవగాహన చేసుకొని, నేను ఎప్పుడైతే చేంజ్ అయ్యానో, నా దృష్టికోణాన్ని ఎప్పుడైతే నేను చేంజ్ చేసుకున్నానో, ఆటోమేటిక్ గా అక్కడ మార్పు అనేది వచ్చింది. ఎందువల్ల మనం ఇక్కడ మారాలి అంటే, మనము సింగిల్ పర్సన్ కాదు. ఈ భూమి మీదకి వచ్చాము, ఒక కుటుంబ వ్యవస్థని, ఒక భర్త, పిల్లల్ని ఈయనందరిని తీసుకొని వచ్చామంటే కర్మబంధ రూపంలోనే తెచ్చుకుంటాము. ఆ తెచ్చుకున్నప్పుడు ఒంటరిగా బతకలేము. అందరితో కలిసి సంఘపరమైనటువంటి ఆనందాన్ని కూడా సంపూర్ణంగా పొందినప్పుడే మనం ఆనందంగా ఉంటాం. ఏదో ధ్యానం క్లాసెస్కి వెళ్ళాము, అందరితో కలిసాము, హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఏ పడని అత్తో, భర్తో, కొడుకో, ఏ పక్కింటి వాళ్ళో ఉన్నారనుకోండి, అక్కడ పొందిన ఆ ధ్యాన కార్యక్రమాల్లో, క్లాసుల్లో పొందిన ఆనందము ఇక్కడికొచ్చేసాక ఆ మైండ్ అనేది చేంజ్ అయిపోయి తెలియని దుఃఖం అనేది వస్తుంది. అది కాకుండా ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని ఇంకా పెంపొందించుకొని అసలు ఈ క్యారెక్టర్ నా జీవితంలోకి ఎందుకుంది? ఏంటి? అనే మూలంలోకెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మనము సత్యం తెలిసి ఆచరించినప్పుడు హ్యాపీగా ఉండగలము. అయితే ఈ పరస్పర సంబంధాలు అనే కాన్సెప్ట్ డాక్టర్ జీకే గారు పరిచయమే ఉంటుందండి అందరికీ. ఎంబీబీఎస్ డాక్టర్ యాక్చువల్‌గా. ఆ సారు ధ్యానంలోకొచ్చి తన యొక్క అనుభవ జ్ఞానంతో రీసెర్చ్ చేసి రాసినటువంటి పుస్తకాల్లో పరస్పర సంబంధాలు అనేది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ వైస్ చెప్తున్నాను. మనం ధ్యానంలోకొచ్చిన కొత్తల్లో పూర్తిగా అందరిని భగవంతులుగా యాక్సెప్ట్ చేస్తామా? బాధ పెట్టే వాళ్ళని సైతం ప్రేమిస్తామా అంటే నో. అంత మైండ్ సెట్ ఉండదు. అంత ఎనర్జీ లెవెల్ ఉండదు. ఎలా ఉంటుంది? ఫస్ట్ బేసిక్ మనం ధ్యానంలోకొచ్చిన కొత్తల్లో మన యొక్క సంబంధ బాంధవ్యాలు ఎన్ని పార్ట్స్‌గా ఉంటాయి అంటే 4 రకాల సంబంధాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ శత్రువులు, సెకండ్ వన్ బంధువులు, థర్డ్ వన్ స్నేహితులు, లాస్ట్ వన్ ఆత్మజ్ఞానులు. ఈ ధ్యానంలోకొచ్చిన కొత్తల్లో మనకి ఈ 4 రకాల సంబంధాలు ఉంటాయి. ధ్యానంలోకి రాకపోతే ఈ ఆత్మజ్ఞానులు అనే గ్రూపే ఉండదు. ఈ 3 ఉంటాయి. ధ్యానంలోకొచ్చిన కొత్తల్లో మనకు ఈ ధ్యానులు కూడా మనకు ఒక గ్రూప్ ఏర్పడుతుంది. అంటే శత్రువులు, బంధువులు, స్నేహితులు, ఆత్మజ్ఞానులు. అయితే ఈ 4 రకాల సంబంధాలతో నువ్వు ఎలా వ్యవహరిస్తే నీ యొక్క ఆనందము పెంపొందించుకోగలవు. నీ ఆనందానికి మళ్ళీ పోగొట్టుకోకుండా ఎలా ఉండగలవు? నీ యొక్క శక్తిని ఎలా పెంచుకోగలవు? ఎలా వ్యవహరించాలి? అందరికీ అన్ని రకమైన సవ్యమైన సంబంధాలు ఉంటాయా అంటే, ఒకరికి మంచి భర్త ఉండొచ్చు. కానీ కొడుకు బాధ పెట్టుండొచ్చు. ఒకరికి భార్య నుంచి బాధ కలగొచ్చు. ఒకరికి అత్త నుంచి బాధ కలగొచ్చు. ఒక కోడలు నుంచి బాధ కలగొచ్చు. ఒక కూతురు నుంచి బాధ కలగొచ్చు. అంటే ఒక వ్యక్తి నుంచి మనకు బాధ కలుగుతూ ఉంటే అది సరికాని సంబంధము. ఆ సంబంధం ఏంటి? కర్మ రూపంలోనే వచ్చింది. ఆ కర్మని కర్మగా కాకుండా జ్ఞానంతో మనం ఎలా తీసుకోవాలి? చెప్పాను కదా! 4 రకాల సంబంధాలుగా డివైడ్ చేసుకున్నాం. ఈ శత్రువులు అనేవాళ్ళు ఎవరు? ఎవరైతే మన బాధకు, దుఃఖానికి కారణమయ్యారో వాళ్ళని మనం శత్రువులుగా భావిస్తాం. పడని వాళ్ళు అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, మనం వర్క్ చేసే ప్లేస్‌లో వాళ్ళు కావచ్చు. అంటే మన ఆలోచనకి పొంతన లేకుండా, మనం చెప్పేదానికి వాళ్ళు వ్యతిరేకంగా చెప్తూ, అంటే ఒక మాట సరి అయిన విధంగా లేకుండా ఉండి, ఆలోచనల్లో తేడా, ప్రవర్తనలో తేడా, ఒక లక్ష్యాల్లో అంటే ఆపోజిట్‌గా ఉంటారు. వారి నుంచి మనం ఏమనుకుంటాం? దుఃఖం కలుగుతుంటది. అరే! నా మాట వినరే, నాకు సపోర్ట్ చేయరే, ఇలాగా ఏదో ఒకటి వాళ్ళ నుంచి మీకు బాధ, దుఃఖం అనేది కలుగుతుంటే వాళ్ళని తెలియకుండానే పైకి బాగున్నా లోపల ఒక ద్వేష భావన ఉంటుంది. ఒక శత్రుత్వ భావన ఉంటుంది. అయితే ఈ ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతున్న మనము మన యొక్క శక్తిని కోల్పోకుండా ఉండాలి అంటే ఈ శత్రువుల దగ్గర ఎలా ఉండాలి అని చెప్తున్నారంటే సారు తటస్థంగా ఉండాలి. తటస్థంగా అంటే వాళ్ళని ఆలోచనలో సైతం మనం తీసుకురాకుండా ఉండగలిగేలాగా ఉండాలి అని చెప్తున్నారు. ఇది సాధ్యమేనా అండి? ఒక శత్రువుని మనల్ని బాధపెట్టి, దుఃఖపెట్టే వాళ్ళని లోపల అనుకోకుండా ఉంటామా అంటే ఉండాలి. లేకపోతే ఎవరికి నష్టము అంటే, మీకు సత్యం తెలియనప్పుడు, మనకు సత్యం తెలియనప్పుడు, వాళ్ళు నా బాధకి, దుఃఖానికి కారణమని వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాము. మనకెప్పుడైతే సత్యం గోచరం అవుతుందో,
మనం సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు నా బాధకు దుఃఖాలకి కారణం నేనేనా, నేనే నాకు యొక్క కర్మను అనుభవించడానికి నేను భర్త రూపంలో తెచ్చుకున్నానా, భార్య రూపంలో తెచ్చుకున్నానా, నా అత్త రూపంలో కొడుకు రూపంలో తెచ్చుకున్నానా, ఒక పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ మోసం చేశాడని బాధపడతాము. ఒక పార్ట్నర్ ని గత జన్మలోనో ముందు జన్మల్లోనో అతనికి నేను మోసం చేశానా, ఆ మోసం కారణంగానే ఆ బాకీ తీర్చుకోవడానికి నేను ఇప్పుడు ఈతన్ని తెచ్చుకున్నానా అనే సత్యం ఎప్పుడైతే మనకు బోధపడుతుందో అప్పుడు మెల్లిమెల్లిగా సత్యం అయితే వింటాము, శ్రవణం చేస్తాం, కానీ ఆచరణలో వచ్చేసరికి అప్పుడే రాదు, స్టెప్ బై స్టెప్ వస్తాం. అప్పుడు దాకా మనం ఏం చెయ్యాలి, ఆ బాధ పెట్టే దుఃఖ పెట్టే వాళ్ళని ఎప్పుడైతే ఈ సత్యం మనకు తెలుస్తుంది కదా, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము, ఆ బాధ పెట్టే వాళ్ళు కారణం కాదు, వాళ్ళని నేను గత జన్మలో బాధ పెట్టాను కాబట్టి వాళ్ళు ఈ జన్మలోకి వచ్చి నా బాకీ తీర్చుకోవడానికి నేనే తెచ్చుకున్నాను అన్నది ముందు మైండ్ లో యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత కార్యాచరణలో యాక్సెప్ట్ చేసే స్థితికి సాధన ద్వారా వస్తాము. అంత ఎనర్జీ లెవెల్ ని పెంచుకోవడానికి డైలీ మెడిటేషన్ అనేది కంపల్సరీగా చేస్తూ, గ్రూప్ మెడిటేషన్ లో పాల్గొంటూ, పౌర్ణమి రోజుల్లో పిరమిడ్ లో శాకాహారము, మితాహారము, మౌనము ఇవన్నీ పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మన యొక్క సమస్యకు తగినంత ఎనర్జీ లెవెల్స్ ని మనం పెంచుకోగలుగుతాము. అలాగా శత్రువు దగ్గర ఎలా ఉండాలి అంటున్నాము, ఎందుకు ఉండాలి, తటస్థంగా ఉండాలి. అతని గత జన్మ సంస్కారం వల్లే మనం ఇప్పుడు తెచ్చుకున్నాము అనేది అవగాహన చేసుకొని తటస్థంగా ఉండాలి. లేదంటే వాళ్ళనే తలుచుకుంటూ నన్ను బాధ పెట్టారు అని వాళ్ళ మీద కోప్పడుతూ ఎదుటి వాళ్ళని నా భర్త ఇలాంటి వాడనో, నా భార్య ఇలాంటి, మా అత్తగారు ఇలా చేశారనో ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ మన యొక్క వాక్ శక్తిని మళ్ళీ మనం దుర్వినియోగం చేసి మన యొక్క శక్తిని కోల్పోతాము. అలా కాకుండా మళ్ళీ కర్మను క్రియేట్ చేసుకుంటాము. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అయ్యుండి మళ్ళీ నీ బాధకి దుఃఖానికి కారణం ఎవరో అంటున్నావా? ఇంకొక మూల సూత్రం ఏంటి అంటే, మనలోని మూల అజ్ఞానమే మన బాధలకు దుఃఖాలకు కారణం అన్నది సత్యవాక్కు. ఎవ్వరూ కాదు. మన వాస్తవాలకి మనం ఎట్లా సృష్టికర్తలమో మన బాధలకు దుఃఖాలకి కారణం కూడా మనలోని మూల అజ్ఞానమే. ఆ అజ్ఞానాన్ని తీయాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అంటే శక్తి ధ్యానం చేయాలి. ఆ జ్ఞానాన్ని ఆ అవగాహన చేసుకొని ఆచరించాలి అంటే దానికి తగిన శక్తి కావాలి. కాబట్టి గంటల ధ్యాన సాధన చేయాలి. గ్రూప్ మెడిటేషన్ లో పాల్గొనాలి. పౌర్ణమి రోజులు ఇట్లా గ్రూప్ పౌర్ణమి విశేషమైన రోజుల్లో కూడా ఎనర్జీస్ ఎక్కువ భూమి మీదకి ప్రసరింపబడతాయి కాబట్టి ఆ రోజుల్ని మనం చక్కగా వినియోగించుకొని ధ్యానం అనేది చెయ్యాలి. అయితే నా లైఫ్ లో నేను ఎలా ఈ బాధ పెట్టే వాళ్ళని శత్రువులుగా భావించాను అంటే, స్టార్టింగ్ లో నేను ధ్యానం చేస్తున్న కొత్తల్లో, ధ్యానానికి ముందు కూడా నాకు శత్రువు ఎవరయ్యా అంటే మా ఇంట్లో ధ్యానం చేస్తూ ఉన్నా కూడా ఇంకా మార్పు రాలేని స్థితి. మా అత్తగారంటే తెలియని ద్వేషం. ఎందుకు అంటే పెళ్ళైన తర్వాత నా భర్త, నా ఇల్లు, నా కుటుంబం. నాకు బాధ కలిగిందా ఇంచే విషయం మా అత్తగారి నుంచి జరిగేవి. ఆ జరిగేవి చూసుకొని ఆమె మీద తెలియని ద్వేషం. నా భర్త, నేను. ఆమెతో మాట్లాడితే కూడా ఎక్కువగా సహించలేదు. సహించను. బాధొచ్చేస్తది. అట్లా ఉండేటువంటి మైండ్ సెట్. మా తోడికోడలు గారికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారనో, మా తోడికోడలు వాళ్ళ బాబుని ఎక్కువగా ప్రయారిటీగా చూస్తున్నారని, మా పిల్లని చూడట్లేదని, మాకు సరిగా వాల్యూ ఇవ్వట్లేదని. అది ఏమీ లేదు. ధ్యానం లేకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల ఆ చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి చూసి మనుషుల్ని ద్వేషిస్తూ ఉంటాము. ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా మన దృష్టి కోణం మారిపోయి వాళ్ళని చూసే దృష్టి మారిపోతుంది. అప్పుడు వాళ్ళలో పాజిటివే తెలుస్తాయి. నేను ఫస్ట్ లో తెలియక మా అత్తయ్య గారు శత్రువు, ఆమె ఆ ఆ ధ్యానం చేస్తున్న ఆమెనే లోపల బగబగ మండిపోతూ ఉండేది. ధ్యానం చేయగా అవగాహన వచ్చి ఒకానొక టైంలో నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, ఇలా ఉండకూడదు కదా. ఆమె నాకు నా తల్లి ఎలాగో నా వారికి కూడా ఆమె కూడా తల్లే కదా. ఆమెను తల్లిగా భావించి తల్లిగా నేను చూసుకోవాలి. మా వారికంటే నేనే ఇంకా రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలి అన్న అవగాహన వచ్చి ఎప్పుడైతే ఎట్ ఏ టైం మారమండి.
మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ మారుతూ ఎప్పుడైతే నేను ఆమెని ఒక తల్లిగా భావించి ఆమె ఇంట్లో ఉంటేనే నేను ఉండలేని స్థితి నుంచి ఆమెను ఎట్లా యాక్సెప్ట్ చేసేసాను అంటే, ధ్యానం క్లాసెస్కి వెళ్తాను, హ్యాపీగా ఉంటాను. ఇంటికి రాగానే ఈమెని చూస్తే ఎందుకో తెలీదు లేనిపోయిన బాధ, దుఃఖం, కోపం. ఆమె ఇంట్లో ఉంటే నేను ఉండను అన్న పరిస్థితికి వెళ్ళిపోయింది ఒకానొక టైంలో. అట్లా ఉండే మైండ్ సెట్ ని మెల్లిమెల్లిగా ధ్యానంతో అవగాహన చేసుకొని, నేను బయట నుంచి వచ్చాను, ఇది నా ఇల్లు, నా కుటుంబం అనుకుంటున్నాను. నేను బయట నుంచి వచ్చాను, నేను రాకముందు నుంచి కూడా అతని తల్లి కొడుకులు, వాళ్ళిద్దరి మధ్య నేనెవరు, నేను మూడో వ్యక్తిగా వచ్చాను. ఇప్పుడు రాగానే ఈయన నా భర్త, నా సొంతం అనుకుంటున్నానే, నా ఆస్తి అనుకుంటున్నానే, ఇది సరికాని ఆలోచన విధానం కదా. నాకు నా తల్లి అంటే ఎంత ప్రేమగా ఉన్నానో, ఆయన తల్లి కూడా అంతే ప్రేమ కదా. నాతో మాట్లాడినంత మాత్రానే నాకు దూరం అయిపోతానా, ఆమెతో మాట్లాడినంత మాత్రానే నాకు దూరం అయిపోతారా, ఇది సరికాని ఆలోచన విధానం కాదు కదా అని తోడికోడలికి ప్రయారిటీ విషయం అట్లా ఒక్కొక్కటి అవగాహన చేసుకుంటూ ఆమె ప్లేస్ లోకి వెళ్ళి నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఆమె చేస్తున్న ఆ స్టేజ్ లో పాత్రలో ఉన్నప్పుడు ఎవరైనా అంతే కదా, అక్కడ ప్రయారిటీ ఇవ్వడం కాదు, సహజంగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ట్రీట్ చేస్తాము. అవన్నీ ఒక తల్లికి బిడ్డలు అనేవాళ్ళు అందరూ ఒకటే, ఎవరిని ఎక్కువ తక్కువ చూడరు అని ఇలా ఏవేవైతే నేను ఆమెను పాయింట్ చేసి తప్పుగా భావించి ఆ మీద ద్వేషం పెంచుకున్నానో, ఈ ధ్యాన సాధన చేయగా చూసే దృష్టికోణం మారిపోయింది. ఆమె ఉంటేనే నేను ఉండను అన్న పరిస్థితి నుంచి ఎలా మారాను అంటే, ఆమె నేను కలిసి ధ్యాన ప్రచారం చేసే విధంగా మారిపోయింది. చూడండి, ఇక్కడ ధ్యాన క్లాసెస్ లో ధ్యానంతో ఆనందంగా ఉంటాం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం ఆనందంగా ఉండాలి అంటే మన సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండాలి. లేదంటే ఏమవుతుంది, అక్కడ పొందిన ఆనందము, శక్తి, జ్ఞానము ఇక్కడ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళని కూడా మనము సరి అయిన విధంగా అవగాహన చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ సంఘపరమైనటువంటి ఆనందాన్ని కూడా పొందినప్పుడే మనం 100% మన యొక్క శక్తిని, చైతన్యాన్ని విస్తరించుకున్న వాళ్ళం అవుతాము. లేదంటే అక్కడ ఆ సజ్జన సాంగత్యంలో ఆ క్లాసుల్లో పొందిన ఆనందము, శక్తిని ఇంటికి రాగానే ఆ కోపం, ద్వేషంతో ఎవరితో అయితే ఏమైతే మాట్లాడతామో సరికాని మాటలతో, ఆలోచన విధానాలతో ఆ శక్తిని అంతా కూడా దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాము. శక్తిహీనులం అయిపోతుంటాము. బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంది. అది స్టార్టింగ్ లో నాకు అవగాహన అయ్యేది కాదు. ఎలా అంటే అలా మాట్లాడేదాన్ని, వ్యవహరించేదాన్ని. కానీ ఇక్కడ సత్యం ఏం చెప్తుందంటే జీవితం, నువ్వు ధ్యానం చేయి, పూజ చేయి, జపం చేయి, చర్చికి ఏ కులానికి, ఏ మతానికి ఏం సంబంధాల. ప్రకృతి జీవితం ఏం చెప్తుంది అంటే, నువ్వు ఏది చేస్తావో అదే తిరిగి వస్తుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా. నువ్వు పూజలు చేసినంత మాత్రాన నీ పాపం కరిగిపోదు. పూజలకి, జపాలకి, ధ్యానాలకి వచ్చే జ్ఞానం వస్తుంది, కానీ నీ కర్మ ఎక్కడా కూడా కరిగించబడదు. ఎప్పుడు దగ్ధమవుతుంది, నీకు జ్ఞానం వచ్చి, పరివర్తన వచ్చి, నీలో మార్పు వచ్చినప్పుడే అది దగ్ధమవుతుంది. నేను ధ్యానం చేస్తున్నాను కదా, నా కర్మ అంతా కరిగిపోద్దా అంటే పోతాయి. ధ్యాన శక్తితో పోయే కర్మలు కొన్ని ఉంటాయి, జ్ఞానంతో పోయే కర్మలే ఎక్కువగా ఉంటాయి. ఆ జ్ఞానం రాకుండా నా పాటికి నేను తప్పులు చేస్తూ ఉంటాను, ధ్యానం చేస్తూ ఉంటానంటే అది రాంగ్. అయితే ఈ కర్మలు ఎక్కడ ఏర్పడ్డాయి? నువ్వు ఆత్మస్వరూపుడు పోయి ఆ పైలోకాల్లో ఉండే మనము కర్మల్ని ఎలా క్రియేట్ చేసుకున్నాము? ఈ జన్మలోనో, గత జన్మలోనో, ధ్యానంలోకి రాకముందో, ఈ ముందుకు జన్మల్లోనో అజ్ఞానంతో చేసినటువంటి కర్మల్నే మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాము. మనం అనుకుంటాం ధ్యానంలోకి వచ్చి కొంతకాలం అయిన తర్వాత ఇంకా నేను ధ్యానం చేస్తున్నాను కదా, నా లైఫ్ అంతా బాగుంటుంది అని. మన చేసే ధ్యానము గోరంతా, మనకుండే సంచిత కర్మలు, మనం ఏర్పరచుకున్న ఇది ఎంత ఉందంటే కొండంత. అవి ఒక్కొక్కటి కరిగించుకుంటూ ఉంటాం. ధ్యానం చేస్తూ ఉన్నా ఇంకా సమస్యలు ఉన్నాయి అంటే మనకున్నే బ్యాలెన్స్ ఎక్కువ, మనం తీర్చేది తక్కువ. కాబట్టి ఒక స్టెప్, నేను ధ్యానం చేసిన కొత్తల్లో ప్రచారం కూడా చేసే స్టేజ్ లో ఉన్నప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ధ్యానం చేస్తూ ఇంత సర్వీస్ చేసినప్పుడు నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఏంటా అంటే ప్రేమ్నాథ్ సార్ గారు చెప్పారు, అమ్మ ధ్యానంలోకి వచ్చాక సోల్ డిజైన్ మారుతుంది, ఈ జన్మని ఆఖరిగా జన్మ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ బ్యాలెన్స్ కర్మల్ని కూడా తెచ్చుకొని అనుభవించి క్లియర్ చేసుకోవాలని డిజైన్ చేసుకుంటాము అని.
అలాగా ఇప్పుడు ఎవరైనా ధ్యానం చేస్తూ ఉన్న శక్తి సరిపోక ఆ సమస్య అలాగే ఉండొచ్చు. అది వన్ ఆఫ్ ది పాయింట్. ఇంకోటి ధ్యానం చేస్తూ ఉన్న ఇంకొక స్టెప్ లో ఒక్కొక్క సమస్య వస్తుంది అంటే మీ యొక్క బ్యాలెన్స్ కర్మలో ఒక్కొక్కటి ముందుకొచ్చి క్లియర్ అవుతున్నాయి. ధ్యానం చేస్తున్నా ఎందుకు వస్తున్నాయి కాదు, ఉన్న బ్యాలెన్స్ ని క్లియర్ చేసుకుంటున్నాము అని ఒక పాజిటివ్ వేలో ఆలోచించాలి. అలాగా మన ఇంట్లో కూడా మన సరికాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం చూసే దృష్టి కోణం మారాలి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని మనము భర్త రూపంలోనో, భార్య రూపంలోనో, పిల్లల రూపంలోనో ఒక కర్మని వాళ్ళ ద్వారా తెచ్చుకున్నాము మనం మన కర్మని తీర్చుకోవడానికి. అయితే వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళని శత్రువుగా కాకుండా బ్యాలెన్స్డ్ గా ఒక న్యూట్రల్ గా ఉండాలి. మాటల్లో, ఆలోచనల్లో కూడా వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ నీ కొత్త అకౌంట్ తెరుచుకుంటావు. ఏమని, నా వాస్తవానికి సృష్టికర్త వాళ్ళు బాధ పెట్టారు అని వచ్చింది అనుకోండి, అమ్మా నువ్వు సత్యం తెలుసుకోక నువ్వు నీ కర్మే నువ్వు అనుభవిస్తూ మళ్ళీ వాళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నావా అని నీకు ఇంకొక కొత్త కర్మ అనేది యాడ్ అవుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే తటస్థంగా ఉండి, ఓకే ఇది నేను చేసిన కర్మ ఫలితమే వచ్చింది, భర్త రూపంలో, అత్త రూపంలో, కోడల రూపంలో, కొడుకు రూపంలో, అయితే దీన్ని నేను ఒక జ్ఞానంతో పోగొట్టుకోవాలి అని అవగాహన వచ్చి తటస్థంగా ఉండగలగాలి. లేదా ఒక మాట ద్వారా ఆలోచన రూపంలో పెట్టావా మళ్ళీ కొత్త కర్మ, ఎనర్జీ లాస్. అలా శత్రువులు అంటే ఎవరు? మనల్ని ఎవరైతే బాధ పెడతారో, దుఃఖానికి గురి చేశారో వాళ్ళని మనం శత్రువులు అనుకుంటున్నాం స్టార్టింగ్ లో. కానీ ఈ శత్రువుని కూడా ఆత్మజ్ఞానిగా మార్చే పాయింట్స్ ఏందో నెక్స్ట్ చెప్తాను. ఈ శత్రువుల దగ్గర ఎలా ఉండాలి చెప్పాను కదా, తటస్థంగా ఆలోచనలో సైతం మనము వాళ్ళకి ప్లేస్ ఇవ్వకూడదు, ఆ ఎనర్జీని ఇవ్వకూడదు. అలాగా. నెక్స్ట్ బంధువులు. ఈ బంధువుల దగ్గర ఎలా ఉండాలి? బిఫోర్ మెడిటేషన్ ఎలా ఉంటాం, ఆఫ్టర్ మెడిటేషన్ ఎలా ఉంటాం, నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండాలని శాస్త్రం చెప్తుంది. అలా ఉండకపోతే ఏంటి నష్టం? శాస్త్రం ఏం చెప్తుంది అంటే బంధువుల దగ్గర మనము ఒక మెయింటైన్ చెయ్యాలి. పూర్తిగా వాళ్ళతో కలిసిపోకూడదు. అలా అని ధ్యానం చేస్తున్నాము, వాళ్ళు మాంసాహారం తింటున్నారు, ధ్యానం చేయరు అని పూర్తిగా దూరం పెట్టకూడదు. వాళ్ళు నన్ను బాధ పెట్టారు అని చెప్పి ఆ బంధువులు, ఏవైతే రక్త సంబంధికులు ఉన్నారో, తోడి కోడల్లో, ఆడపడచ్చు, అన్నదమ్ములో, వాళ్ళని దూరం పెట్టేస్తూ ఉంటాం. వాళ్ళకి మాకు తగాదా అయిందనో ఇలా. అది బిఫోర్ మెడిటేషన్ అంటే ఓకే, నీకు జ్ఞానం లేదు, దూరం పెట్టావు. కానీ నువ్వు ఇప్పుడు ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతున్న వ్యక్తివి, నువ్వు భగవంతుడు అయ్యే మార్గంలో ఉన్న నువ్వు అలా ఒకరిని ద్వేషించడం అనేది సరికాని పద్ధతి. అయితే ఏంటండి పూర్తిగా కలిసిపోవాలా అంటే అది రాంగే. బిఫోర్ మెడిటేషన్ ఏం చేస్తాం, కొంతమంది అమ్మ బంధువుల్లోనే ఆనందం ఉందని పూర్తిగా మమేకం అయిపోతాం. కొంతమంది ఏం చేస్తాము, వాళ్ళ ద్వారా బాధ దుఃఖం కలిగితే పూర్తిగా దూరం పెడతాం. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. ఒక భగవంతుడిగా ధ్యానం చేస్తున్నాం, మనం ఎలా ఉండాలని చెప్తున్నారంటే శాస్త్రము జస్ట్ మెయింటైన్ చేయాలి. ఒక ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఎలా ఉంటుంది, మనం వాళ్ళ ఫంక్షన్స్ కి వెళ్తూ ఉండాలి, మన ఫంక్షన్స్ వాళ్ళు వస్తూ ఉండాలి. అలాగా మెయింటైన్ చేయాలే తప్పితే పూర్తిగా వాళ్ళతో మమేకం అయిపోకూడదు. ఎంత టైం స్పెండ్ చేయాలో అంత టైం స్పెండ్ చేసి ఆ సంబంధ బంధాలని పూర్తిగా కట్ చేసుకోకూడదు, పూర్తిగా కలిసిపోకూడదు. అలాగా మెయింటైన్ చెయ్యాలి బంధువుల్ని. నేనేం చేశాను, బిఫోర్ మెడిటేషన్ అంటే తెలుసు కదా, ఒకరు బాగా మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోతాం. లేదు మనకు వాళ్ళ ద్వారా బాధ కలుగుతుంది, వాళ్ళు మన చులకనగా చూస్తున్నారు అంటే ఇంకొక ఫ్యామిలీ ఉంది, వాళ్ళని దూరం పెట్టేదాన్ని. అలా కాకుండా ఈ జ్ఞానం తెలుసుకున్నాక ఏమైంది అంటే వాళ్ళని ఎక్కువగా చూడకూడదు, వీళ్ళని తక్కువగా చూడకూడదు. ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేయాలి అని అవగాహన చేసుకున్నాను. ఆ తర్వాత ఏంటి, మా బావగారోళ్ళు నాన్ వెజ్ తింటారు. అందుకని అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళడమే, పిల్లల్ని పంపించడమే మానేశాను. కానీ అది కూడా సరైన పద్ధతి కాదు. మెల్లిమెల్లిగా వాళ్ళకి ఫంక్షన్లకి అటెండ్ అవుతూ, వాళ్ళకి మెల్లిమెల్లిగా ఈ ధ్యానం గురించి చెప్తూ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా వాళ్ళు ధ్యానులుగా మారుతారు. ఆ విషయం తెలియక నేను, ఓరే ధ్యానం చేస్తున్నాం మనము, నాన్ వెజ్ మానేసాము, వాళ్ళేమో ధ్యానం చేయరు, నాన్ వెజ్ తింటున్నారు, అసలు వాళ్ళతో వెళ్ళకూడదు అన్నటువంటి సరికాని ఆలోచన విధానంతో వెళ్ళేదాన్ని కాదు. ఏంటి వీళ్ళమ్మ మనల్ని దూరం పెట్టేశారు అన్న భావన, ఒక బాధ, దుఃఖం అనేది నా ద్వారా కలిగింది కదా వాళ్ళకి. కానీ ధ్యానం చేస్తున్నాం మనము అలా సరికాని విధంగా ఉండకూడదు. ఎవరిని కూడా మాటలతో, చేతులతో బాధ పెట్టకూడదు అనేది అవగాహన అయింది తర్వాత.
అప్పుడు ఇప్పుడు ఏంటంటే పూర్తిగా వాళ్ళు కూడా స్పిరిచువాలిటీలోకి వచ్చేసారు. ఎప్పుడైతే నేను వాళ్ళని యాక్సెప్ట్ చేసి నాకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ధ్యానం అనేది స్టార్ట్ చేశారు. అలాగా బంధువుల దగ్గర ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉండాలి. ఎంత ఇవ్వాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది తెలుసుకోవాలి. లేదంటే మన ఆనందాలు దూరమవుతాయి. ప్లస్ సంబంధం మధ్య వాళ్ళని కట్ చేసుకోకూడదు. అలా అని పూర్తిగా అతుక్కోపోకూడదు. ఎంత మెయింటైన్ చేయాలో అంతే మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ స్నేహితులు. స్నేహితుల దగ్గర ఎలా ఉండాలి అని చెప్తున్నారంటే, పూర్తిగా మన యొక్క కష్ట నష్టాలన్నిటినీ స్నేహితుల దగ్గర మనము ఓపెన్‌గా చెప్పుకోగలగాలి. తాను, నువ్వు ఒకటే అయిపోయినట్టుగా ఉండగలగాలి. మన కష్ట నష్టాల్ని శత్రువుల దగ్గర చెప్పుకోం. ఎందుకంటే అతనే మనకు బాధ పెట్టాడు కాబట్టి. బంధువుల దగ్గర చెప్పుకుంటే చులకనైపోతాం. ఇంకెవరి దగ్గర చెప్పుకోవాలి? ఆత్మజ్ఞానుల దగ్గర చెప్పుకోకూడదు. సె మన కష్ట నష్టాల్ని, మన మనసుకి భారం అనిపించిన విషయాలన్నిటిని మన స్నేహితుల దగ్గర మనం ఓపెన్‌గా చెప్పుకోగలగాలి. అప్పుడు మన యొక్క మనసులో ఉండేటి భారం రిలీఫ్ అవుతుంది. అలాగే నువ్వు క్యారీ చేస్తున్నావనుకోండి, ఎవరి దగ్గర ఓపెన్ కాకుండా అదే ఒక బ్లాక్ లాగా తయారవుతుంది. అలా కాకుండా మన సమస్యల్ని ఎవరి దగ్గర కష్ట నష్టాల్ని ఎవరి దగ్గర షేర్ చేసుకోవాలి అంటే మన హ్యాపీనెస్‌ని గాని, కష్ట నష్టం మన స్నేహితుల దగ్గర. నెక్స్ట్ లాస్ట్ ఆత్మజ్ఞానులు. మన ధ్యానంకొచ్చిన కొత్తల్లో మనకు ఈ ఆత్మజ్ఞానులు కూడా ఉంటారు. ఆ ఆత్మజ్ఞానుల దగ్గర ఎలా వ్యవహరించాలి? 3 స్థాయిల్లో ఉంటారు ఈ ఆత్మజ్ఞానులు. ఎవరంటే మనలాగా సమంగా ఉండేటువంటి ఆత్మజ్ఞానులు. మనకంటే డ్యూకువ అంటే శిష్యులు అంటే కొత్తగా మనము ఒక 1 ఇయర్ అయిందనుకోండి, ఈ రోజే ధ్యానంలోకొచ్చిన వాళ్ళుండొచ్చు. మనం 1 ఇయర్ అయితే మనకంటే ముందు 10 ఇయర్స్ ఉండేవాళ్ళు ఉండొచ్చు. సీనియర్స్ ఉండొచ్చు. అంటే మన యొక్క గురువుల దగ్గర మనం ఎలా ఉండాలి అంటే మౌనంగా ఉండాలి. మన యొక్క ప్రాపంచికమైన సమస్యలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పడం అనేది చేశామనుకోండి, అది సరికాని విధానము. మన యొక్క గురువుల దగ్గర అది ఎవరైనా కావచ్చు. మనకంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలి? మన యొక్క సమస్యకి పరిష్కారం కావాలి అంటే ఆటోమేటిక్‌గా మన యొక్క ఎనర్జీ లెవెల్, థాట్‌ని బట్టే అక్కడ సమాధానం అనేది ప్రకృతి ఇచ్చేస్తుంది. మనము అలా కాకుండా ప్రాపంచిక నాకు ఈ పాపకి పెళ్లి కాలేదు, బాబుకి ఉద్యోగం రాలేదు, సొంత ఇల్లు ఇలాంటి విషయాల్ని వారి దగ్గర గురువుల దగ్గర చర్చించకూడదు. మౌనంగా ఉంటే వారి నుంచే మనకు సమాధానం వస్తుంది అని చెప్తున్నారు. ఓకే. మనకంటే చిన్న స్థాయి వాళ్ళ దగ్గరికి అప్పుడే ధ్యానంలోకొచ్చిన వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి అంటే, వాళ్ళకి ఏ విధంగా ధ్యానం చెప్తే వాళ్ళు అవగాహన చేసుకుంటారో వాళ్ళకి ఎక్కడెక్కడ క్లాసులు జరుగుతున్నాయి చెప్పడము, వాళ్ళకి అందుబాటులో ధ్యాన వివరాలు తెలియజేయడము, బుక్స్ అందివ్వడము, ఇలాంటి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడేవి ఏ వాటిల్లో మనం హెల్ప్ చేయాలి. ఎందుకంటే మనం ఏది చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది కాబట్టి. మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న గురువుల దగ్గర సమస్యలనన్నిటిని అడగకుండా, చెప్పకుండా మౌనంగా ఉంటే అక్కడి నుంచే సమాధానం వస్తుంది. మనకంటే చిన్న వాళ్ళ దగ్గర ఆత్మజ్ఞానుల దగ్గర వాళ్ళకి మనము ఆత్మజ్ఞానంలో, ధ్యానంలో ఉపయోగపడేలాగా మనం హెల్ప్ చేయాలి. ఇంకా మనతో పాటు ఈక్వల్‌గా ఉండేటువంటి ఆత్మజ్ఞానుల దగ్గర ఎలా ఉండాలంటే వాళ్ళతో కలిసి మన అనుభవాల్ని పంచుకుంటూ ప్లస్ మన యొక్క సర్వీస్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకుంటాం గదా! ధ్యాన సర్వీస్ చేయడం అనేది. అలాగా వాళ్ళతో కలిసి మనం యొక్క వర్క్‌ని సేవని అనేది చెయ్యాలి. ఇలా 4 రకాల సంబంధ బాంధవ్యాల్ని ఎలా శాస్త్రం చెప్పిందో అలా మెయింటైన్ చేసినప్పుడే మన ఆనందానికి ఆ శక్తికి మనము కొలాప్స్ కాకుండా మన ఆనందము, శక్తి అనేది హీనం కాకుండా ఉండగలము. అలా కాకుండా శాస్త్రం చెప్పినట్టు కాకుండా రివర్స్‌లో 24 గంటలు శత్రువుని దలుచుకుంటా, బంధువులని పూర్తిగా ద్వేషం పెట్టి, పూర్తిగా అతుక్కుపోవడమా, స్నేహితుల దగ్గర ఓపెన్ కాకుండా, లేకపోతే ఆత్మజ్ఞానుల దగ్గర ఎలా వ్యవహరించాలో తెలియకుండా, శాస్త్ర విరుద్ధంగా, అడ్డదిడ్డంగా, అసహజంగా వ్యవహరించామంటే ఏమవుతుంది? మన యొక్క శక్తి మొత్తం పోయి మళ్ళీ శక్తిహీనులమైపోయి ధ్యానం చేస్తున్నా కూడా మన యొక్క సమస్య సమస్యగానే ఉంటది. మళ్ళీ కొత్త కర్మలు క్రియేట్ చేసుకుంటాము. అయితే ఈ శత్రువుని ఎలా అండి ఒక ఆత్మజ్ఞానిగా మార్చుకోవాలి? ఇప్పుడు చూడండి పత్రి సార్ గారికి ఒక శత్రువు ఉండరు, బంధువులుండరు, మిత్రులు అందరూ కూడా ఆత్మజ్ఞానులే. అందరూ ఆయన చుట్టూ ఉండేదంతా కూడా ఆత్మపరమైన సంబంధమే గాని, రక్త సంబంధం కాదు, స్నేహితులు కాదు, శత్రువులు కాదు. ఆత్మజ్ఞానం. అంటే మనం లాస్ట్‌కి మన బంధం ఏ విధంగా మారిపోవాలి ప్రతి ఒక్కరితో?
ఇంక ఈ శారీరక రక్త సంబంధం ఉండకూడదు, స్నేహితులు, ఈ శత్రుత్వం ఇవేవి కాకుండా అందరినీ కూడా ఆత్మ స్వరూపులుగా, ఆత్మ జ్ఞానులుగా చూసే విధంగా మనం మారాలి. అప్పుడే మన యొక్క మనం పరిపూర్ణం అవుతాము. అలా కాకుండా నీకు ఇంకా ఈ శత్రువులు, బంధువులు, ఈ జోన్స్ ఉన్నాయి అంటే మనము అన్నిటినీ కలిపేసి అందరినీ ఆత్మజ్ఞానంగా చూసే వరకు మన సాధన కొనసాగుతూ ఉండాలి. అయితే ఎలా అండి ఈ శత్రువుని మనం ఒక మిత్రుడిగా, ఒక బంధువు నుంచి మిత్రుడిగా, ఒక ఆత్మజ్ఞానిగా ఎలా అంటే దానికి 5 స్టెప్స్ అని చెప్పారు. ఏంటండి ఆ 5 స్టెప్స్ అంటే, మనం చెప్తాం కదా, ఒక తల్లి బిడ్డ రిలేషన్ ఎలా ఉంటుంది? సహజంగానే ఒక తల్లి బిడ్డ, అమ్మ నీ బిడ్డ ప్రేమించు అని ఎవరు చెప్పక్కర్లా. సహజంగానే బిడ్డని కన్న తర్వాత వెంటనే ఆ బిడ్డ మీద ఆ తల్లికి అనంతమైన ప్రేమ ఏందో చేస్తుంది ఫ్యూచర్ లో అని కాదు, సహజంగానే ప్రేమతత్వం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా క్షమించేస్తుంది, సహనంగా భరిస్తుంటుంది. ఆ తర్వాత ఏదైనా తప్పు చేసి తనకెక్కడ హాని జరుగుతుందో అంటే 2 కొట్టైనా, మాటలతో చెప్తుంది, నాన్న అక్కడికి పోవద్దు, కాలు జారుతుందనో, నిప్పు కాలుతుందనో చెప్తుంది. అయినా కూడా మాట వినకుండా వెళ్తున్నాడంటే 4 దెబ్బలు వేసి కూర్చోబెడుతుంది. అయినా కూడా వెళ్ళాడు, కాల్చుకున్నాడు చెయ్యి అంటే, కాల్చితే కాల్చుకున్నాడులే అని ఊరుకుంటుందా తల్లి? అమ్మో నా బిడ్డకి ఇలా అయిందా అనేసి మళ్ళీ ఓదార్చు, ఏదైనా ఆయింట్‌మెంట్ రాయడమో, మందు రాయడమో చేస్తుంది. అంటే సహజంగా ఒక తల్లి బిడ్డకు ఉన్నటువంటి రిలేషన్ చూడండి ఎలా ఉందో. ఎవరో వచ్చి అమ్మ నీ బిడ్డ ఈమె నువ్వు ప్రేమించు అని చెప్పక్కర్లా. సహజంగానే ఆ తల్లికి, బిడ్డకి ఒక కనెక్షన్ అనేది ఏర్పడిపోతుంది. ఆ అవిభాజ్యమైన ప్రేమ, అన్‌కండిషనల్ లవ్, విశ్వమానవ ప్రేమ. ఒక తల్లి బిడ్డకి ఎలా ఉంటుందో ఒక ప్రేమతత్వం అనేది, ఒక ఆత్మకి కూడా అంత ప్రేమతత్వం అనేది ఉంది. సహజంగానే ఒక కనెక్షన్ అనేది ఉంది. అది మన యొక్క అజ్ఞానం ద్వారా, ఈ కర్మల వల్ల మనం తెలుసుకోలేక వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అనేటువంటి వేరు భావన వచ్చేసి మనం ఒక శత్రువుగా భావిస్తూ ఉంటాము. ఎప్పుడైతే తల్లి చెప్పాను కదా, అతను గాయపడ్డాడు, వెళ్ళి మందు రాస్తుంది. అయినా కూడా మళ్ళీ వెళ్ళాడు అంటే, పో వీడు వినడు అని చెప్పి పిల్లోడిని ఏమన్నా దూరం పెడుతుందా? సరేలే వాడే తెలుసుకుంటాడు నిదానంగా అనేటువంటి ఒక ప్రేమతత్వంతోనే ఉంటుంది కానీ అతన్ని ద్వేషించదు. ఎలా అయితే ఒక తల్లి, బిడ్డ మధ్య ఇలాంటి స్టెప్స్ ఉన్నాయో చూడండి, ఒక ప్రేమ ఉంటుంది, సహనంగా ఉంటుంది, ఏదైనా తప్పు చేస్తే తెలియజేస్తుంది, తప్పు చేసి అతను ఏదైనా బాధల్లో ఉంటే సపోర్ట్‌నిస్తుంది. అయినా గూడా అతను మారకపోతే పోనీలే అని తెలుసుకుంటాడులే అని ఒక ప్రేమ అనేది కంటిన్యూ చేస్తూ అతన్ని జీవితంలో క్యారీ చేస్తూనే ఉంటుంది. అలాగే ఈ 5 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ప్రేమ, అన్‌కండిషనల్ లవ్, సెకండ్ వన్ సహనము, థర్డ్ వన్ తెలియజేయడము, ఫోర్త్ వన్ సపోర్ట్‌నివ్వడము, ఫిఫ్త్ వన్ క్యారింగ్. ఈ 5 స్టెప్స్ కూడా మనం ఫాలో అయ్యి ఒక శత్రువుని లాస్ట్ ఆత్మజ్ఞానిగా మార్చుకోవాలి అని చెప్తారు ఈ కాన్సెప్ట్ లో. అది ఎలా అండి? ఒక శత్రువుని మనం ప్రేమించగలమా అంటే ప్రేమించగలం. ఎప్పుడు? సత్యం తెలిసినప్పుడు. నిన్ను బాధ పెట్టే వాళ్ళని నువ్వు గత జన్మలో వాళ్ళకి ఇప్పుడు పెడుతున్న బాధ కంటే కూడా ఇంకా ఎన్నో రెట్ల బాధని నువ్వు పెట్టావు. అందుకే గత జన్మలు చూసుకోవడమో, కళల్లోనో మన కర్మలను అడిగినప్పుడు మనకు తెలుస్తుంది మనం చేసిన అధర్మపు పనులేమిటో. వాళ్ళు ఇప్పుడు మనం పెడుతున్న బాధ కంటే కూడా ఎన్నో రెట్లు బాధ వాళ్ళకి మనం పెట్టుంటేనే వాళ్ళు ఇప్పుడు మనకు ఆ బాధని వాళ్ళ ద్వారా మనం అనుభవిస్తున్నాం అనే సత్యాన్ని గనక మనం ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా తెలుసుకున్నాము అనుకోండి, అప్పుడు మనకు ఆ దుఃఖం అనేది వాళ్ళ నుంచి కలుగుతుంది కాదు, నేనే వాళ్ళని దుఃఖ పెట్టాను అన్నది రియలైజేషన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ మీద ఒక ప్రేమ, కరుణ అనేది ఏర్పడుతుందా లేదా? అయినా కూడా వెంటనే తెలుసుకున్నంత మాత్రాన మనము వెంటనే మారలేం కదా. స్టెప్ బై స్టెప్ మెల్లిమెల్లిగా మారుతాం. నేను కూడా వెంటనే అత్తయ్య గారిని యాక్సెప్ట్ చేయలేదు, మెల్లిమెల్లిగా మారుతాం. అలాగా ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక కర్మ రూపంలో ఉండొచ్చు, ఒక జ్ఞానాన్ని అందించే గురువుగా ఉండొచ్చు. మా వారి నుంచి చెప్పాను కదా, మా వారు అంత ఫుల్ సపోర్టివ్ గా ఉండేవాళ్ళు మెడిటేషన్ సర్వీస్ చేసే టైంలో. అంతటా సర్వీస్ చేస్తూ ఇద్దరం కలిసి క్లాసెస్ చెప్పేవాళ్ళము, ప్రచారం చేసేవాళ్ళం, అంతా చేసేవాళ్ళం. ఒకానొక టైంలో పూర్తి ఆపోజిట్ గా అయిపోయాం. ఎలా ఆపోజిట్ అంటే, అంత సపోర్ట్ ఇచ్చిన నాకు మా వారు నుంచి సపోర్ట్ లేకపోయేసరికి
తెలియకుండానే ఆయన మీద ద్వేషం వచ్చింది. ఏంటి ఇలా మాట్లాడతారు ఏంటి అని అసహ్యము, కోపము వచ్చేది. అప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే నేను ఆయననేదాన్ని, ఎందుకు ఈయనకి ఇంత అహంకారము అనుకోని. ఒక మాట అంటే 2 మాటలు సమాధానం చెప్పేదాన్ని నాకు తెలియకుండానే. నాలో అహంకారం ఉంది అనేది ఐడెంటిఫై చేయలా. తెలియకుండానే 1కి 2 సమాధానాలు చెప్పేదాన్ని. ధ్యానం చేయగా అర్థమైంది. ఓహో! అహంకారము ఆయన్నంటున్నాను. ఆ అహంకారం అనేది ఆయనలో లేదు. నాలోనే ఉంది. ఆ! నేను అహంకారంగా మాట్లాడుతూ ఆయన్నంటున్నాను అని ఎప్పుడైతే నాలో ఉండే అహంకారాన్ని ఐడెంటిఫై చేసి, ఎప్పుడైతే నేను నిరహంకారంగా, సహనంగా ఒక మాట తప్పు చేస్తే అంటే గూడా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. నేను తప్పు చేయనప్పుడు ఎందుకు పడాలి ఆ మాట అని ఎదిరించి మాట్లాడతాం. ఇక్కడ ఆధ్యాత్మికతలో ఏంటి అంటే ఎన్నో స్టెప్స్ ఉంటాయి. కొందరికేంటంటే తప్పు చేసినా గూడా ఒక మాట అంటే ఓర్చుకోరు. తప్పు చేయలేదు కాబట్టి ఇంకొక స్టెప్ ఏంటి? నేను తప్పు చేయలేదు కాబట్టి నేనెందుకు పడాలా అనేది ఒక మాట. కానీ అల్టిమేట్ ఏంటంటే నువ్వు తప్పు చేసినా, చేయకపోయినా ఒక మాట అంటే నువ్వు సహించి ఒక సహనంగా ఉండగలగడం అనేది ఒక అల్టిమేట్ ఒక మెడిటేటర్, ఒక ఆత్మజ్ఞాని లక్షణం. నువ్వు తప్పు చేసినా, చేయకపోయినా ఒక తప్పు చేశావు, ఒక మాట అన్నారు యాక్సెప్ట్ చేయాలి. తప్పు చేయలేదు, ఓకే అన్నారు. రేపొద్దున వాళ్ళే తెలుసుకుంటారు. అంటే ఏమైంది? అన్నంత మాత్రాన నేను అంటే ఈ శరీరమా? ఆత్మని కదా! ఆత్మకు అలాంటివేమీ లేవు కదా! ఒక మాట అంటే చిన్నదే ఏం మునిగిపోయింది? అని ఒక సర్దుకుపోయే తత్వం రావాలి. ఆ క్వాలిటీ లేనప్పుడు ఏమవుతుంది? నువ్వంటే నువ్వు ఒకటంటే నేను రెండంట. నువ్వు రెండంటే నేను మూడంట. ఒక ఆధ్యాత్మికతలో తెలుసుకోవాల్సింది ఇది. సర్దుకుపోవడం, ఒదిగిపోవడం, తగ్గడం. అది ధ్యానం చేస్తున్నాను కదా అని గొప్ప గాదు. ఇంట్లో రకరకాల ఆత్మస్థాయిలుంటారండి. వాళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే చాలా చాలా టఫ్ సబ్జెక్ట్ మనకు. అనారోగ్యం అంటే మనకు మనం క్లియర్ చేసుకోవచ్చు. మెంటల్‌గా ఒక మానసిక ప్రశాంతత అనేది మనకు క్లియర్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో సరికాని సంబంధ బాంధవ్యాల్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే అది చాలా టఫ్ సబ్జెక్ట్. అది ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఒక రోజా పువ్వుకు గులాబీ మొక్కుంది, పువ్వుంది, ముల్లుంది. ముల్లుందని చెప్పి గులాబీ పువ్వును వదిలేసుకుంటామా? వదులుకోలేము. ఒక టెక్నిక్ అంటే ముల్లెక్కడుంది, పువ్వెక్కడుంది. ఆ ముల్లు, పువ్వుని తీసుకోవాలంటే ఆ ముల్లు లేని ప్లేస్‌లో దాన్ని పట్టుకొని ఆ గులాబీ పువ్వుని తీసుకుంటాం. అంటే ముల్లు గుచ్చుకోకుండా ఆ కాండం దగ్గర ముల్లు లేని ప్లేస్‌లో పట్టుకొని ఎలా తీసుకుంటామో, ఈ సంబంధ బాంధవ్యాల్లో నన్ను బాధపెడుతున్నారని వీళ్ళని దూరం పెట్టకుండా వాళ్ళలోని మంచి గుణాలను ఐడెంటిఫై చేసి, అసలు మంచి గుణాలు అనే కంటే కూడా వాళ్ళలో ఏవైతే మనం చూస్తున్నామో పిసినారడు, కోపగారనో, లేకపోతే గర్విష్ఠనో, ఏవైతే వాళ్ళని మనం బ్లేమ్ చేస్తున్నామో, ఆ క్వాలిటీసే, ఆ గుణాలే మనలో ఉంటాయి. కాబట్టే మనకు వాళ్ళల్లో కనపడుతున్నాయి. వాళ్ళల్లో ఉండవా అంటే ఉంటాయి. వాళ్ళలో ఉండే కంటే గూడా మనలో ఉండేవి మనం సరి చేసుకోవడానికే మనకవి కనపడుతున్నాయి. పచ్చ కామెర్ల వాడికి ఊరంతా పచ్చనన్నట్టు మన దృష్టికోణాన్ని మార్చుకోవాలి. ఆధ్యాత్మికవేత్తలు ఎక్కడ సరి చెయ్యాలి అయ్యా అంటే వాళ్ళు మారాలి కాదు. అది అసత్యం. మనం ఎప్పుడైతే మారతామో అక్కడ వ్యక్తులు మారతారు, పరిస్థితులు మారతాయి. ఇది సత్యం. ఎక్కడ కీ పాయింట్ ఉంది అంటే మనలోనే. ఒకే ప్రపంచాన్ని చూసిరా నాయనా అని శ్రీకృష్ణుడు వారు దుర్యోధనుల వారిని ధర్మరాజుని పంపిస్తేనంట, దుర్యోధనులు వారు అన్నారంట, ఆయన లోకమంతా చెడ్డవాళ్ళే అన్నారు. ధర్మరాజు గారొచ్చేసి లోకమంతా మంచి వాళ్ళే అన్నారంట. చూడండి ఒకే రాస లోకాన్ని ఇద్దరు వారి వారి దృష్టికోణంలో చూసి అలాగా మనం మన ఇంట్లో వాళ్ళని తప్పు పడుతున్నాము అంటే చెప్పాను కదా ఫస్ట్ బేసిక్ రుణానుబంధం, కర్మబంధం రూపంలోనే వచ్చిన్నారు. వాళ్ళ నుంచి బాధ, దుఃఖం ఏర్పడుతున్నాయి. ఆ బాధని, కర్మగా కాకుండా జ్ఞానంగా మలుచుకొని ధ్యానాగ్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అది ఏ అనారోగ్యమైనా కానీ. అయితే ఆ అనారోగ్యాన్ని, వ్యాధిని, కర్మగా కాకుండా, ఒక శిక్షగా కాకుండా, ఒక శిక్షణగా మార్చుకొని, నువ్వు ఒక భగవంతుడిగా అయ్యే మార్గంలో ఉన్నావు కాబట్టి, ఏం చెయ్యాలి? అక్కడ ఉండేటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుతావో, ఒరేయ్! ఈ జన్మలో నేను ఇంత బాధ అనుభవిస్తున్నానంటే వీళ్ళకి ఇంతకంటే ఎక్కువ బాధ పెట్టానా? అని ఎప్పుడైతే
ఎరుక తెచ్చుకొని సహనంగా ఉండి, ఆ సహనము అనే క్వాలిటీ, ఆ ప్రేమ అనే క్వాలిటీ నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో, ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, నేను ఇంత బాధ పెట్టానా, ఇంకెవరికి పెట్టకూడదు, అయితే ఇప్పుడు ఈయన పెట్టే బాధ చాలా తక్కువ, నేను ఇప్పుడు సహనంగా ఉండాలి అని ఎప్పుడైతే నీ యొక్క ప్రేమతత్వంతో నువ్వు ఉంటావో, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ సిచ్యువేషన్ అనేది మారిపోతుంది. అలా కాకుండా ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ధ్యానం చేస్తున్నాను కదా, నేనంతా కరెక్ట్, నేను చేసేదంతా కరెక్ట్, నేను కరెక్ట్ గా ఉన్నాను అనుకునేదాన్ని ఒకానొకప్పుడు. తెలియకుండానే ఇతరుల్ని బ్లేమ్ చేసేదాన్ని. పోను పోను అర్థమైంది. అమ్మా నువ్వు ఇంకా మారాలి. నీ దృష్టికోణం నుంచి చూస్తూ వాళ్ళని వాళ్ళిలా, వీళ్ళిలా అని బ్లేమ్ చేస్తున్నావు. అది సరికాదు. వాళ్ళలో చూసే తప్పులన్నీ అవి నీలోనే ఉన్నాయి. నువ్వు సరి చేసుకోవాలి అన్న అవగాహన ఏర్పడింది. ఎప్పుడైతే నాలో నేను మార్పు చేసుకున్నానో ఆటోమేటిక్‌గా అక్కడ వ్యక్తులు మారడం అనేది జరిగింది. కానీ జ్ఞానం లేకుండా, ధ్యానం లేని వ్యక్తులు ధ్యానంలోకొచ్చినా కూడా అవగాహన లేకపోతే ఏమవుతుంది అంటే, వాళ్ళు మారాలి, మా భర్త మారాలండి, మా భర్త ధ్యానం చేయాలండి అంటారు. వాళ్ళు మారడం కాదు, మనం మారాలి. ఆధ్యాత్మిక కోణంలో సమస్యని పరిష్కరించే మార్గం, ఆధ్యాత్మిక పరిష్కారం అనేది వేరేగా ఉంటుంది. వాళ్ళు మారడం కాదు, మనం మారితేనే, మన దృష్టికోణం మారితేనే అక్కడ మార్పు వస్తుంది. ఇది సత్యం. ప్రాపంచికంగా వాళ్ళు మార్చాలి, పరిస్థితులు మార్చాలి అంటాం. అది వాళ్ళ ధోరణి. జ్ఞానం, సత్యం తెలియనప్పుడు. కానీ ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతున్న మనము మన యొక్క సమస్యల యొక్క పరిష్కారాన్ని ఆధ్యాత్మిక కోణంలో వెళ్ళి పరిష్కరించుకోవాలి. ఏంటి అంటే, ఆ వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నాను. ఆ బాధకి, దుఃఖానికి కారణం కూడా నాలోని అజ్ఞానమే. ఏంటి అజ్ఞానము? ఇప్పుడు ఒక భర్త తప్పు చేశాను, ఒక మాట అన్నారు. అత్త ఒక కోడలుగా ఒక మాట అనింది. ఏమైంది? అంటే అన్నారు కదా అని సహనంగా ఉండగలగడం. లేదు నన్నే అంటుందా అని ఇంకొక మాట అన్నావా అంటే, అంటే నీలో అంత ప్రేమతత్వము, సహనము అనేది లేదు. ఓకే. ప్రేమ లేదు. ఉంది. అయినా కూడా సహనం అద్దుమీరిపోతుంది. అప్పుడేం తెలియజేయాలి. అత్తయ్య నేనిలా చేశాను, అలా జరిగింది అని. అంటే మన యొక్క ఆ సిట్యుయేషన్ ఏ రకంగా ఏర్పడింది అనేది మనం ఒక పాజిటివ్ వర్డ్స్‌లో చెప్పాలి. అయినా కూడా వాళ్ళు వినలేదు. ఓకే. ఆ తర్వాత వాళ్ళకి నిజం నిలకడ మీద తెలుస్తుంది. అప్పుడు వాళ్ళే ఏదైనా ఒక సఫరింగ్ అయ్యారు అనుకోండి. అప్పుడేం చేస్తాం? వీళ్ళకి ఇలాగే అయింది అనుకుంటామా? ఒక చిన్న పిల్లవాడికి తల్లి ఎలా అయితే సపోర్ట్‌నిస్తుందో, ఒక ఆత్మజ్ఞాని ఓకే. నేను చెప్తే ఇనలేదు కదా! ఇలా జరిగింది అనకూడదు. అలాంటి టైంలో కూడా వాళ్ళకి మనము ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలి. నన్ను బాధ పెట్టాడు గదా! వాళ్ళకి ఇలానే బాధ జరగాలి అని కోరుకోకూడదు. ఎందుకంటే అలా కోరుకున్నావంటే నీలో ఇంకా భగవతత్వము, దైవత్వము నువ్వు పొందలేదు. ఒక భగవంతుడనేవాడు అలా అనడు. ఆ జగన్మాతకు అందరూ బిడ్డలే. ఎవరిని ఒక తల్లి ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారంటే ఎలా ఉన్నా ఒకరు బాగా చదివే వాళ్ళుంటారు. ఒకరు బాగా చదవని వాళ్ళుంటారు. ఒకరు బాగా పనులు చేయగలిగిన పిల్లలుంటారు. చేయని వాళ్ళుంటారు. అందరిని సమానంగా చూస్తారు. అలాగే ఒక భగవతత్వంలో ప్రయాణిస్తున్న, ఆత్మజ్ఞానంలో ప్రయాణిస్తున్న మనం ఎలా ఉండాలి అంటే, ఆ శత్రువుని సైతం ఆ మూలంలోకెళ్ళి అవగాహన చేసుకొని వాళ్ళని ప్రేమ తత్వంతో చూడగలగాలి. అలాగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలగాలి. అయినా కూడా వాళ్ళు మారలేదు. అదే ధోరణిలో ఉన్నారంటే, అచ్చి వీళ్ళతో వద్దు అని విడాకులు తీసుకోవడమో, అత్తగారితో కోపమైతే వేరే కాపురం పెట్టడమో, అన్నదమ్ములైతే ఉమ్మడి కాపురాలు కాకుండా వేరే కాపురాలు పెట్టడమో, తల్లి కోడలికి అత్త కోడలికి పడట్లేదని తల్లిని ఒక చోట, కోడల్ని ఒక చోట పెట్టడమో, ఇలా దూరం అయిపోతూ వాళ్ళతో సంబంధ బాంధ్యాలు వద్దని కట్ చేసుకుంటాం. కానీ అది సరి అయిన విధానం కాదు. నేనదే మిస్టేక్ చేసి కర్మను మూట కట్టుకొని, మళ్ళీ అదే కర్మని ఈ జన్మలో చేసిన కర్మనే నేను అనుభవించాను. నేను చెప్పాను కదా! నాకు మా అత్తయ్య గారికి పడదు. నేను ఈమె నుంచి దూరంగా ఉండాలి అని నా యొక్క ధర్మాన్ని కూడా కోడలి ధర్మాన్ని కూడా విస్మరించి ఆమెకి అవసరమైన సమయంలో ధర్మంగా ఉండకుండా నా స్వార్థం నేను చూసుకొని వేరే కాపురం పెట్టించాను మా వారి చేత. నేను చెప్పాను కదా! ధ్యానంలోకి బాబుకు బాలేకుండా వచ్చానని. ఆ బాగలేకుండా ఎందుకొచ్చిందంటే మిడ్‌నైట్ బాబుకి ఫీవర్ ఎక్కువైపోయి ఫిట్స్ లాగా వచ్చి డాక్టర్సు అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు హాస్పిటల్‌లోనే ఉన్నాం. డాక్టర్సు తెల్లవారితే గాని ఏ విషయం చెప్పలేమమ్మా అని చెప్పారు.
అప్పుడు చూడండి అంతవరకు హ్యాపీగా సాగిపోతున్న లైఫ్, మా వారు సపోర్టు, మనీ, అందరు సపోర్టు, ఓన్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి కదా. అహంకారం బాగా, అజ్ఞానం పెరిగిపోయింది. చేయకూడని కర్మలన్నీ చేశాను. మా అత్తగారికి సపోర్ట్ ఉండాల్సిన టైంలో తీసుకెళ్లి బలవంతాన వేరే కాపురం పెట్టాను. మా బాబుకి 12 నుంచి ఉదయం 6 వరకు బతుకుతాడా చనిపోతాడా అనే సిచ్యువేషన్ లో ఉండి నరకం చూశాను నేను మానసికంగా. ఆ బాధ నేను ఎందుకు అనుభవించాల్సి వచ్చిందో చెప్తాను చూడండి. అంతటి బాధాకరమైన సిచ్యువేషన్ నుంచి జీవితం అంటే ఇదా అని ఒక వైరాగ్య స్థితి వచ్చి ధ్యానంలోకి రావడం స్టార్ట్ అయింది. 98 లో మ్యారేజ్ అయింది. మా వారు చెప్పారు ధ్యానం చేయమని. నాకు దాని యొక్క ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి చేసేదాన్ని కాదు. 2004 లో బాబుకి ఇలా బాగాలేకుండా వచ్చి అప్పుడు లైఫ్ లో ఈ యొక్క వైరాగ్య స్థితి వచ్చి ధ్యానంలోకి రావడం స్టార్ట్. అప్పుడు ధ్యానం చేయమంటే సమయమే లేదు అన్న నేను 24 గంటలు ధ్యానం చేయడం, క్లాసెస్కి వెళ్ళడం, బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. అప్పుడు మెల్లిమెల్లిగా జీవితం అంటే ఏంటి, భార్యాభర్తల బంధం అంటే ఏంటి, ఎత్త ఏంటి, కుటుంబం ఏంటి, ఎందుకు తీసుకొచ్చాం ఏంటి, కర్మబంధం ఏంటి, కార్యకారణ బంధం ఏంటి, ఏది చేస్తే అదే కర్మ సిద్ధాంతం ఏంటి, ఈ ఆత్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఇవన్నీ అవగాహన అయ్యింది. అలాగా ఆ బాబు అంత సిచ్యువేషన్ నేను ఎందుకు అనుభవించాను అంటే, మా మామయ్య గారు చనిపోయిన కొద్ది రోజులకే మేము సపోర్ట్ ఉండాల్సింది పోయి మా వారిని బలవంతంగా వేరే కాపురం పెట్టించాను. మా వారంటే మా అత్తయ్య గారికి చాలా చాలా ఇష్టం. అట్లాంటి భర్త పోయి ఒక బాధ, అలాగే ఇష్టమైన కొడుకు ఇంకొక బాధ. కారణం ఎవరు? నేను. నాకంటే మా అత్తయ్య పడదు. నేను ఆమె నుంచి దూరంగా ఉండాలి. ఆమె నాకొద్దు నా జీవితంలో అని వేరే కాపురం పెట్టాను. ఏమైంది? కోడలుగా ఉండాల్సిన ధర్మం చేయకుండా అధర్మంగా వ్యవహరించి, నా స్వార్థంతో నేను అధర్మంగా వ్యవహరించాను కానీ ఆ అధర్మమే నన్ను భక్షించింది. మా అత్తయ్యకి ఏ కడుపు కోత అయితే నేను పెట్టానో అదే బాధ నా కొడుకు రూపంలో ప్రకృతి నాకు అనుభవించేలాగా చేసింది. ఇది ఎప్పుడు తెలిసింది కార్యకారణ సంబంధం? 2004లో ఈ సంఘటన జరిగింది. బాబుకు బాగాలేకుండా రావడం. 2019లో కరోనా టైంలో లలిత అమ్మవారి యొక్క ఎనర్జీస్ పాస్ అయ్యి ధ్యానంలో చేస్తున్నప్పుడు నేను ఈ జన్మలో చేసిన అధర్మమైన పనులన్నీ ఎవరెవరికి ఏం చేశాను అని అన్ని కూడా ధ్యానంలో ఒక్కొక్కటి అవగాహన చేయిస్తూ ఒక రియలైజేషన్ చేయించారు అమ్మవారు. అన్ని కూడా ఎన్నో చేశాను. ఈ జన్మలో చేసిన కర్మల్ని నేను మళ్ళీ తిరిగి వాటి యొక్క ఫలితాన్ని నేను అనుభవించాను. మా అత్తయ్య గారు ఉన్నారు, గోవిందమ్మ గారని మంచంలో ఉన్నారు. ఆమెని సరిగా చూసుకోవాలా, ఆమెని సరిగా చూసుకోకపోతే మా అత్తయ్యనే నేను చూడను, అత్తయ్య గారు నేను ఎందుకు చూడాలి అని సరిగా చూసేదాన్ని కాదు. ఆ అధర్మం కూడా నాకు ఏమైంది, మళ్ళీ నన్ను భక్షించింది. మళ్ళీ ఆ హోంవర్క్ ను కూడా నేను కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది. అలాగా నాది ఈ జీవితంలోని సరికాని ఆలోచన విధానాలు, నేను నిర్వర్తించవలసిన కుటుంబ ధర్మాలను కూడా నేను నిర్వర్తించకుండా స్వార్థంతో వాళ్ళని తప్పు పడుతూ ఇది చేయడం వల్ల వాటిల్ని నేను మళ్ళీ తిరిగి సమస్యల రూపంలో నేను అనుభవించాను. అలాగా కుటుంబంలో ఒక వ్యక్తుల నుంచి మనం ఒక బాధన దుఃఖాన్ని అనుభవిస్తున్నామంటే ప్రాపంచిక వ్యక్తులు చూసే దృష్టి కోణం వేరు. ఒక జ్ఞానం పొందుతున్న మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మనం ఏం చెయ్యాలి అంటే కష్ట నష్టాలకి అతీతంగా, ఇష్ట అయిష్టాలకి అతీతంగా వెళ్ళి మనం తెచ్చుకున్న కుటుంబం, ఈ వ్యక్తులు, ఈ కర్మ, ఇవన్నీ కూడా వీటిల్ని ఇష్ట అయిష్టాలకి కాకుండా మన కర్మను అనుభవించడానికే, మన కర్మని క్లియర్ చేసుకోవడానికే తెచ్చుకున్నాము ఆ క్యారెక్టర్స్ ని. వాటిని సహనంతో, ప్రేమతో, ఓర్పుతో ఎప్పుడైతే వాళ్ళని మనం అర్థం చేసుకుంటామో, ఎందుకు వాళ్ళే అర్థం చేసుకోవచ్చు కదా మీరు అనొచ్చు. ఇక్కడ ఎవరు స్టూడెంట్? మనము. బాధ దుఃఖం ఎవరికి కలుగుతున్నాయి? మనకు. ఎవరికైతే బాధ దుఃఖం కలుగుతున్నాయో వాళ్ళే నేర్చుకోవాలి. ఎందుకంటే నీలోనే అజ్ఞానం ఉంది కాబట్టి. ఎవరు నీలోని బాధకి దుఃఖానికి కారణం కాదు. నీలోని అజ్ఞానమే నీకు నీ దుఃఖానికి కారణము అని సత్యం చెప్తుంది. వాళ్ళు అనుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నావు. కాబట్టి నీ అజ్ఞానాన్ని నువ్వే పోగొట్టుకోవాలి. ఎవరొచ్చి వాళ్ళు క్రియేట్ చేయరు. అందుకే అప్పో దీపో భవ ఉద్ధరేదాత్మ నాత్మానం. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి తప్పితే మన అజ్ఞానాన్ని ఎవరు కూడా తీసేయలేరు. అలాగా దూరం పెట్టేస్తానని చెప్పాను కదా, అట్లా దూరంగా కట్ చేస్తాం. కానీ ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, ఒక ఆత్మ జ్ఞానంలో భగవంతుడిగా అయ్యే వాళ్ళు అలా చేయకూడదు. అంటే నువ్వు ఇంకా పరిపూర్ణం కాదు.
ధ్యాన కోటి మనం పూజలు, స్తోత్రాలు, జపాలు అన్నిటికంటే ధ్యానం గొప్ప అనుకుంటున్నాం. ధ్యానం కంటే అల్టిమేట్ ఇంకొక వర్డ్ ఉంది, ధ్యాన కోటి సమోలయ. అంటే అక్కడ ఏంటి, ఎన్నో అర్థాలు తీసుకోవచ్చు. ఇక్కడ నా దృష్టికోణంలో నేను తెలుసుకున్న అవగాహన ఏంటి అంటే, అన్నిటినీ, అందరినీ, అన్ని పరిస్థితుల్లోనూ మనం లయమైపోవడం, మనం అన్నిట్లో లయమైపోవడం. అరే నాకు వాళ్ళు నచ్చరండి, ఈ పరిస్థితులు నాకు వద్దండి, అన్నిట్లో లయమైపోవాలి. ధ్యానం కుదిరినా కుదరకపోయినా, ధ్యానం క్లాసెస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, మనల్ని ప్రేమించినా ద్వేషించినా, ఒకరి నుంచి ప్రేమ వచ్చినా ద్వేషం వచ్చినా, మన కష్టం యో ఒక భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పా, ఒకటేంటి, అన్ని కూడా ఒక జీవిత సారం ఎలా ఉండాలి అనేది భగవద్గీత సారం చెప్పేయచ్చు. యో నహుష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్ సమే ప్రియ. చూడండి, దేనికి సంతోషించక, దేనికి దుఃఖపడకుండా, ఏది అయిందే అని దేనికి ఏడవకుండా, మంచి జరిగినా చెడు జరిగినా దేనికి చెల్లించకుండా ఉండేవాడు, ఎవరిని ద్వేషించిన వాడు ఎవరైతే ఉంటాడో వాళ్ళయ్యా నాకు భక్తి బాగా, అలాంటి వాళ్ళంటే నాకు ఇష్టము అని చెప్తున్నారు శ్రీకృష్ణుడు పరమాత్ముడు. అంటే ఒక శ్రీకృష్ణుడు వారు ఆయన భక్తి విధానంలో అలా చెప్పారు. కానీ ఒక ఆత్మజ్ఞానిగా మనమేంటి, ఒక ఆత్మజ్ఞాని ఎలా ఉండాలి, ఒక స్థిత ప్రజ్ఞతతో ఉండగలగాలి. ఏమున్నా లేకపోయినా, ఎలాంటి వ్యక్తులతో ఉన్నా, అందరితో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా అన్నిటినీ యాక్సెప్ట్ చేసి ప్రతి పనిని కూడా ఒక ధ్యానాత్మకంగా, ధ్యానాన్ని ఒక పనిగా కాకుండా అన్ని పనులని ధ్యానంతో కలుపుకొని ఆ పనుల్లో లయమైపోయి మనం చేయగలగాలి. అలాగా ధ్యాన కోటి సమోలయ, అన్నిట్లోనూ లయమైపోవాలి. అన్ని పరిస్థితుల్ని, అన్ని వ్యక్తుల్ని, నా ధ్యాన వాళ్ళని నేను ప్రేమిస్తాను, నా ధ్యానం పిరమిడ్ సొసైటీనే గొప్ప, అలా కాదు. ఒకనొకప్పుడు నాకు ఉండేది, నా నాన్న పరిస్థితి ఒక్కటే కరెక్ట్ అండి, ఇదే సులువైంది, ఇదే కరెక్ట్ అయింది అని ఆ తర్వాత అయింది. ఒక జగన్మాత ఒక యూనివర్స్ లో, ఈ విశ్వంలో ఇన్ని రకాలు ఉన్నాయి అంటే ఏది పర్పస్ లేకుండా, కారణం లేకుండా ఉంటుందా అండి? మనకు తెలిసిన ఈ అసంపూర్ణమైనటువంటి ఈ చిన్నటి జ్ఞానంతో మనం జడ్జి చేస్తూ ఉంటాం, ఇదే కరెక్ట్ అయింది, వాళ్ళది తప్పు, వీళ్ళ తప్పు. ఏ కోణంలో ఎన్ని కోణాల ఉన్నాయి అంటే కోటాను కోట్ల కోణాలు ఉన్నాయి. మనకు తెలిసింది ఒక కోణం, మన జీవిత కోణం, మన పరిధిలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం మన వేలో ఎంత కరెక్టో వాళ్ళ వేలో వాళ్ళు అంత కరెక్ట్ గానే ఉన్నారు. కాబట్టి మనకంటే ఎవరు ఎక్కువ కాదు, మనకంటే ఎవరు తక్కువ కాదు. మనం జీవిత కోణంలో మనం వెళ్తున్నాము, అందరూ సమానమే. అలాగా ప్రతి విషయాన్ని చూసే దృష్టికోణము, ఆలోచన విధానం మనం మార్చుకున్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాము. ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయకుండా, వాళ్ళని అవగాహన చేసుకొని ఇంటినే వైకుంఠంగా, ఇంటినే దేవాలయంగా భావించినప్పుడు గృహమే స్వర్గసీమలాగా చేసుకోగలిగేలాగా ఉండాలి. ఒక జ్ఞానం అంటే ఈ కుటుంబాన్ని ఎలా నడపాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, బంధుత్వాల్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇక్కడ మనం ఆనందం పొందినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ ఆత్మదేవి ముందు మన కళ్ళ ముందుండే ఈ కుటుంబ వ్యవస్థని, ఈ కుటుంబ ధర్మాల్ని చక్కగా నిర్వర్తించి, ఎందుకంటే ఈ కుటుంబం ధర్మంలోనే అధర్మంగా వ్యవహరించి వాటినే కర్మల రూపంలో మళ్ళీ కొని తెచ్చుకుంటున్నాం. అది నా జీవిత సారం. నేనే ఆ కుటుంబంలో చేయకూడని అకర్మలన్నీ చేసి అధర్మంగా వ్యవహరించి వాటిని అనారోగ్య రూపంలో, ఆర్థిక ఇబ్బంది రూపంలో అన్ని ఎన్నో అనుభవించాను. ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కువ తెలుసుకోవాల్సింది, నేను తల్లిగా, కూతురిగా, కోడలిగా, అత్తగా నా ధర్మాలన్నింటినీ, సంఘ ధర్మాన్ని, ఆత్మధర్మాన్ని అన్నిటిని చక్కగా నిర్వర్తిస్తున్నానా లేదా? నాకు ఇష్టం లేదనో, కష్టంగా ఉందనో, అధర్మంగా వ్యవహరించానో ఆ అధర్మమే నిన్ను భక్షిస్తుంది. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ధర్మో రక్షిత. ఆ ధర్మం ఏంటో తెలుసుకోవడమే ఈ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యానం. తెలుసుకున్న దాన్ని ఆచరించాలి అంటే శక్తి కావాలి అంటే ధ్యానం చేయాలి, గంటలు ధ్యానం చేయాలి. అంత పూర్తి ఒక సమస్యని సాల్వ్ చేసుకోవాలంటే మనకు శక్తి, జ్ఞానము, ఎరుక, ఈ 3 ఉండాలి. అలా తెలుసుకొని ప్రతి క్షణం వర్తమానంలో జీవిస్తూ హ్యాపీగా, ఆర్థిక ఇబ్బందులు అంటారా, ఒక సంతృప్తి అనే క్వాలిటీ ఉంటే ఎంతున్నా సంతృప్తి అనే క్వాలిటీ లేదనుకోండి, కోట్లకున్న కూటికి లేనివాడు. కూటికి లేని వాడు సైతం సంతృప్తి కలిగా ఉన్నాడా అంటే వాడే కోటీశ్వరుడు. ఒక ఆత్మజ్ఞానికి ఉండాల్సిన క్వాలిటీనే సంతృప్తి.
అలాగా మన యొక్క జీవిత సత్యాలు ఏవైతే ఉన్నాయో, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము, మన మూల అజ్ఞానమే మన బాధలకు దుఃఖాలకి కారణము. ఎవరో ఉద్ధరించరు. ఉద్ధరేదాత్మనాత్మానం వర్తమానీ భవ ప్లస్ సంతృప్తి అనే క్వాలిటీ, స్థిత ప్రజ్ఞత, దేనికి కుంగిపోకుండా బ్యాలెన్స్డ్ గా ఉండగలగాలి. ప్రేమని స్వీకరించాలి, ద్వేషాన్ని స్వీకరించాలి. ఇది కావాలి, అది వద్దంటే కుదరదు. ఈ సృష్టిలో పగలు రాత్రి ఎలా ఉందో, ఎండ వాన ఎలా ఉందో, పౌర్ణమి అమావాస్య ఎలా ఉందో, ఈ భూమి అంటేనే ద్వంద్వత్వం, రెండు ఉంటాయి. ఆడ మగ, స్త్రీ పురుషులు అన్ని చూసుకోండి, టూ ఉంటాయి. ఇది ద్వంద్వత్వం ఉండేటువంటి ప్రపంచం. ఇక్కడ రెండింటిని టేస్ట్ చేయాలి. రెండిటికి అంటుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. అదే మన యొక్క గేమ్. అలా లేకుండా పూర్తిగా ఏదో ఒక్కదానికి అతుక్కుపోయామంటే మళ్ళీ అజ్ఞానం, ఆ అజ్ఞానంతో కర్మలు, ఆ కర్మలతో పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ కర్మలను మూటగట్టుకోవడం. అలా కాకుండా ఆ రెండిటికి అతుక్కోకుండా ఒక మూడో కోణంలో నుంచి నువ్వు చూస్తూ, ఒక సాక్షి తత్వంతో చూసినప్పుడు కర్మల్ని చేయడం వరకేనాయనా, కర్మల యొక్క ఫలితం మీద నీ దృష్టి ఉండద్దు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు మనం ఎప్పుడైతే వ్యవహరిస్తామో, మేడం అలా ఉండగలమా అంటే బై ప్రాక్టీస్ చేయగలం. ఫస్ట్ లో నాకు ధ్యానమే కుదరదు, శ్వాస మీద ధ్యాస పెట్టడమే తెలియదు, ఆలోచనలు వస్తూనే ఉండేవి, అనుభవాలు రావు, ఏంటా నేను చేసేది కరెక్టా రాంగా అనుకునేదాన్ని. అలా కూడా ధ్యాన సాధన చేయగా నాలోనే ఇన్ని మార్పులు, ఇంత అవగాహన వచ్చిందంటే ఎవరికైనా సాధ్యమే. కాబట్టి ప్రతి ఒక్కరం క్రమం తప్పకుండా రోజు ధ్యానం చేస్తూ, బుక్స్ చదువుతూ, సజ్జన సాంగత్యం మెయిన్ అండి. ఆ సజ్జన సాంగత్యాన్ని మిస్ అయ్యామా మళ్ళీ మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి సజ్జన సాంగత్యం కూడా కంపల్సరీగా మనం చేసుకుంటూ, మన డౌట్స్ ని ఆచార సాంగత్యం మనకంటే సీనియర్స్ ద్వారా తెలుసుకుంటూ, మన యొక్క సమస్యల యొక్క సమాధానాలు తెలుసుకుంటూ, ప్లస్ మనకు తెలిసిన దాన్ని ఇతరులకు చెప్పడంలో మనం సర్వీస్ చేసుకుంటూ, మన కర్మల్ని దగ్ధం చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ప్రతి క్షణం ఆనందంగా సంతృప్తిగా ఉండగలము. ఇది పరస్పర సంబంధాల్లో శత్రువులు, స్నేహితులు, బంధువులు, ఆత్మజ్ఞానులు ఎలా వ్యవహరించాలి. ఒక శత్రువు దగ్గర నుంచి మనం ఒక ఆత్మజ్ఞానిగా ఉండాలి అంటే ప్రేమ తత్వము, సహనంగా ఉండడము, తెలియజేయడము, క్యారీయింగ్ అండ్ సపోర్ట్ నిచ్చి మనం వాళ్ళని జీవితాంతం మొయ్యాలి. తప్పితే నా భర్తని విడాకులు తీసుకుంటాను, అతను దూరం పెడతాను, అన్నదమ్ములతో విడిపోతాను, ఇలా కాదు. ఇలా విడిపోయాము అంటే నువ్వు ఇంకా పరిపూర్ణం కానట్టే. ఎవరిని కట్ చేసుకోవడానికి లేదు. లైఫ్ లాంగ్ వాళ్ళని క్యారీ చేస్తూ సంబంధ బాంధవ్యాల్ని సవ్యంగా చేసుకునే ఏంటంటే సహనము, ప్రేమ, జ్ఞానము మనం పొందాలి. ఆ కుటుంబంలో ఉండేటువంటి సంఘపరమైనటువంటి ఆనందాన్ని పొందినప్పుడే మనం సంపూర్ణం అవుతాము. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. చాలా వండర్ఫుల్ టాపిక్ అండ్ పరస్పర సంబంధాలు అని అనేది. అంటే దీని గురించి క్లాస్ లో ఏం చెప్తారు, అంతసేపు 1 hour చెప్పుకునే దానికి అవుతుందా అని అనుకున్నాను మేడం, నిజంగా స్టార్టింగ్ మీరు టాపిక్ ఇచ్చినప్పుడు. కానీ అసలు ఇంకా చెప్తూ ఉంటే ఇంకా చాలా ఉంది తెలుసుకోవాల్సింది. ఇంకా 1 hour షార్ట్ కట్ చేశాను మేడం. మామూలుగా ఆఫ్లైన్ క్లాస్ లో అయితే ఇంకా ఎలాబరేటెడ్ గా నా ఎక్స్పీరియన్స్ అన్ని చెప్పలేదు. జస్ట్ కాన్సెప్టే ఇంట్రడ్యూస్ చేశాను అంతే. నా ఎక్స్పీరియన్స్ అన్ని కట్ చేసేసాను. చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం. అంటే థ్యాంక్ ప్రతి యూ. ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అని అంటే మీరు ఆచరించిన ఒక జ్ఞానం అనేది చెప్పినప్పుడు, ఓ ఇట్లా చేసుకొని ఇలా చేసుకోవడం వల్ల ఇలా ఇంత మారిందా అనేది, ఇంకా టాపిక్ పరంగా కాకుండా ఈ ఉదాహరణ అనేది ఎప్పటికీ నిలిచిపోయి అది వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కానీ, మనల్ని మనం సరి చేసుకునే దానికి కానీ ఈ ఉదాహరణ అనేది చాలా క్లియర్ గా చెప్పారు మేడం. మీ యొక్క పర్సనల్ లైఫ్ అంటే ఎప్పుడు కూడా విన్నదాన్ని అని అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా 4 రకాలు శత్రువులు, బంధువులు, స్నేహితులు, ఆత్మ బంధువులు అని చెప్పని. అంటే చాలా ప్రతి ఒక్కరికి అంటే అత్తగారికి, కోడలికి ఉంటుంది, భర్త భార్యకి ఉంటుంది, తల్లిదండ్రులకి మధ్య బిడ్డలకి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడ డిఫరెంట్ సెట్ ఆఫ్ మెంటాలిటీస్, అంటే తల్లి నుంచి వచ్చినప్పటికీ బిల్డ్ మళ్ళీ డిఫరెంట్. అక్కడి నుంచి జనరేషన్ అనేది ఇంక పోయే కొద్ది టెక్నాలజీ అంటారో మెదడు ఆ షార్పన్ అయిపోవడం వల్ల ఆ ఏజ్ గ్యాప్స్ అనేవి అదే తరమైనప్పటికీ, అదే బ్లడ్ లైన్ అయినప్పటికీ కొంచెం ఉంటుంది. కానీ మీరన్నట్లుగా ఏ కార్యకారణ సంబంధం లేకుండా ఏ వ్యక్తి కూడా మన జీవితంలోకి రారు. అదే మీరిందాక చెప్పినట్టు కార్యకారణ సంబంధం భగవద్గీతలో చెప్పారు. ప్రతి ఆ భగవద్గీతలోది మన నిజ జీవితంలోకి అన్వయించుకుంటూ, ఆ ప్రేమతత్వం గురించి, దాంతో పాటు మనము ఎటువంటి ఇప్పుడు 4 రకాలుగా ఇందాక చెప్పిన వాటిల్లో ఎవరిని వదిలించుకోకుండా ఎవరితో ఎలా ఉండాలి, అటాచ్డ్‌గా, డిటాచ్డ్‌గా ఉంటూ, అంటే ప్రతీదీ మన
టూ మచ్ ఎమోషనల్ గా తీసేసుకున్నా దుఃఖమే. ఓవర్ ఎస్. జాయిన్ అయిపోయినా వాళ్ళు ఎప్పుడైనా బాధపడితే మళ్ళీ అక్కడ డిస్టెన్స్ పెట్టేస్తాం. అలా లేకుండా సమపాలనగా బ్యాలెన్స్డ్ గా కానీ ఉంటే చాలా బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు మేడం. ఆ టాపిక్ దాంతో పాటు మీ పర్సనల్ లైఫ్ లో మీరు ఆచరించింది ధ్యానం ముందు జీవితం ఎలా ఉంది, ధ్యానంతో మీరు తెలుసుకొని దాన్ని ఎలా మార్చుకున్నారంటే ఒకప్పుడు మీకు అసలు పడలేదు, ఆ తర్వాత ఇద్దరు కలిసి ధ్యాన ప్రచారం వరకు అయింది. చాలా చక్కగా చెప్పారు మేడం. ప్రతిదీ మీరు చెప్పినట్లుగా జ్ఞానం అనేది ఎంత గొప్పగా విన్నా చాలా గొప్పగా అబ్బా భలే ఉంది, అబ్బా ఎంత బాగుంది అని అనిపిస్తుంది మాస్టర్స్. కానీ దాన్ని నిజ జీవితంలో కానీ అప్లై చేస్తే మాత్రమే దాని ఒక ఉపయోగం అనేది ఉంటుంది. దానికోసంగా ప్రతిరోజు ఇట్లా వింటూ ఉంటే కనీసం ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు ఓ ఇలా చెప్పారు కదా వాళ్ళు, నేను ఎలా ఉన్నాను అనే ఒక అవగాహన మనలో వస్తుందని చెప్పనేసి ఈ జూమ్ క్లాసెస్ కానీ ఒక్కొక్క మాస్టర్ ఒక అనుభవ జ్ఞానం, లాస్ట్ లో ఈ సజ్జన సాంగత్యము, ఈ ఆచార సాంగత్యం మేడం చెప్పినట్లుగా ఈ పుస్తక పఠనం స్వాధ్యాయం ఇవంతా కూడా ఎందుకు అని అంటే మనల్ని మనం ఇంకా మార్చుకునేదానికి గొప్పగా. చాలా థ్యాంక్స్ మేడం. చాలా చక్కటి టాపిక్ తో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు. శివ గారికి, మీకు, థ్యాంక్ యూ మేడం. చేస్తారు వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడం తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ప్రమిళ మేడం మాట్లాడండి మేడం. ఆహా రమాదేవి గారండి, ఆత్మ ప్రణామం అండి. చెప్పేది రోజు అన్ని క్లాసులు వింటున్నాము. ఈ రోజు చాలా బాగుంది. ఆత్మ బంధువులతోటి తోటి అందరితోటి ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా వినాలి అన్ని చెప్పారు. చాలా చాలా నచ్చింది. ఓకే మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్ ఇంకెవరైనా మేడం తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. అందరికి అన్మ్యూట్ ఇచ్చున్నారండి. క్లాస్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. పాయింట్ వైజ్ గా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ నీరజ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడం తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. ఈ రోజు క్లాస్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మా. దాంట్లో చాలా మంది నాకు సూటబుల్ గా ఉన్నాయి మేడం క్లాస్. చాలా బాగుంది మేడం క్లాస్ అయితే. థ్యాంక్ యూ మేడం. ఓకే మా, ఏం చేద్దామా? ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కగా మీ యొక్క సమయం కేటాయించి ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు మేడం. అందరికి థ్యాంక్స్ అండి, ఓపిక్ గా ఉన్నందుకు. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా, హాస్టల్ మాస్టర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మాస్టర్స్. జూమ్ కు విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ మేడం. అందరికీ కూడా శుభరాత్రి మాస్టర్స్. థ్యాంక్ యూ.